నమస్తే శ్రీనివాస్ గారు, మాధురి గారు. బాగున్నాను. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంటే కేసులు, పోలీస్ స్టేషను, అసలు ఎలా దీన్ని చూడొచ్చు? ఎందుకు దువ్వాడ శ్రీనివాస్నే టార్గెట్ ఎందుకు అసలు కూటమి ప్రభుత్వం చేస్తుంది? అసలు టార్గెట్ అనొచ్చా, లేకపోతే దువ్వాడ శ్రీనివాసరావు గతంలో చేసిన తప్పులకు ఇది శిక్ష అనొచ్చా? అసలు ఏంటి అసలు తప్పు ఏంటి? నేను అదే అడుగుతున్నాను సూటిగా, మీ ఛానల్ ద్వారా కూడా అడుగుతున్నాను. దువ్వాడ శ్రీనివాస్ రాజకీయాల్లోకి వచ్చి 25 సంవత్సరాలు. ఈ 25 ఏళ్లలో నేను ఉద్యమాలు చేశాను. థర్మల్ పవర్ ప్లాంట్, ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ ని తరిమి కొట్టేందుకు 7-8 సంవత్సరాలు ఉద్యమం చేశాను. అందులో 18 కేసులు పెట్టాను, 6 మర్డర్ కేసులు కూడా పెట్టాను. ఆనాడు ఆ 18 కేసులు పెట్టడానికి, అందులో మర్డర్ కేసులు కూడా పెట్టడానికి నేను ఎవరికి మర్డర్ చేశాను, నేనేం తప్పు చేశాను ఆనాడు అడిగాను, ఈనాడు అడుగుతున్నాను. ఇప్పుడు కూడా నేను చేసిన తప్పేంటి? నేనేమైనా భూదందాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగం చేశాను? ఉంటే గోల్డెన్ ఛాన్స్. ఇప్పుడు మా ప్రత్యర్థికి గోల్డెన్ ఛాన్స్ నా మీద యాక్షన్ తీసుకోవడానికి, అవన్నీ ఆ ఫైల్స్ అన్ని తిరగేయడానికి. ఇప్పుడు చేస్తున్నది అదే కదా వాళ్ళు చేస్తున్న పనులు. మరి దువ్వాడ శ్రీనివాస్ మీద ఎందుకు తీసుకోవట్లేకపోతున్నారు? నేనే అవినీతి పరుణ్ణి అయితే అడ్డంగా దొరకడానికి ఇది ఛాన్స్. ఈరోజు గుండె విరుచుకొని చెప్తున్నా, నా జీవితంలో ఎప్పుడు అవినీతి చేయలేదు. ఇది టెక్కల ప్రజలకు బాగా తెలుసు, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మరింత బాగా తెలుసు. రాష్ట్రంలో కొంతమంది శత్రువులకి, నేనంటే పడని వాళ్ళకి, యూట్యూబ్లో కామెంట్ చేసే వాళ్ళకి నా సంగతి తెలియకపోవచ్చు. నేను ఎప్పుడు లంచం తీసుకోలేదు, తీసుకోను, అవినీతి చేయను. అదే నాకు శ్రీరామ రక్ష. కనుక నేను అడుగుతున్నాను, నేను చేసిన తప్పేంటి? ఎందుకు నన్ను ఆనాడు 18 కేసులు పెట్టారు పవర్ ప్లాంట్ ఉద్యమాల్లో? ఈనాడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి ఇది 8వ కేసు. రాష్ట్రంలోనే మొత్తంగా 6 కేసులు పెట్టారు, మళ్ళీ ఒక 2, 8 కేసులు పెట్టారు. ఎందుకు పెట్టారు 8 కేసులు? తప్పేంటి చెప్పాలి కదా. అది కేవలం ఏంటంటే, నేను ముక్కుసూటిగా, నీతిగా, నిజాయితీగా ఎవడైనా సరే కొండ బద్దలగొట్టినట్టు మాట్లాడతాను. ప్రభుత్వంలో ఉండే అవినీతిని, ప్రభుత్వంలో చెప్పిన మాటలు ఏదైతే అమలు చేయకుండా ప్రజలకు మోసం చేసే తీరుందో, ఏ మాటలు చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చే మాటలు ఈరోజు అమలు చేయకుండా పోతున్నారో వాటి మీద నేను ప్రశ్నిస్తాను. అది నేరమా? అది నేరమా అయితే మరి ఇంక సమాజంలో మాట్లాడే హక్కు లేనట్టే. మాట్లాడితే అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం, జైల్లో పెడతాం అంటే నేను మాట్లాడుతూనే ఉంటాను, అరెస్టులకి కేసులకు కూడా ఎదుర్కొంటాను. అంటే ఒక సోషల్ మీడియా కేసుని 8 గంటల సేపు ఒక ఎమ్మెల్సీని అసలు విచారించవలసిన అవసరం ఏమొచ్చింది? 8 గంటలు పోలీస్ స్టేషన్ లోపల ఏం జరిగింది అసలు? ఇది సోషల్ మీడియా. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ మధ్య మీరు ప్రశ్నించడం మానేసినారు అని 25వ సంవత్సరాలు అన్నారు. అప్పటికి ప్రభుత్వం వచ్చి 8-9 నెలలు అవుతుంది. మీరు ఎందుకు ప్రశ్నించడం మానేశారు? మీరు డబ్బులు తీసుకుని ప్రశ్నించడం లేదని అందరూ అంటున్నారు. మీరే అన్నారు కదా, ప్రశ్నించడానికే నేను రాజకీయాల్లోకి వచ్చానని. మరి ఎందుకు సార్ ప్రశ్నించట్లేదు? గొంతు ఎందుకు మూగబోయింది? ప్రభుత్వంలో ఇన్ని తప్పుదాలు జరుగుతున్నాయి కదా మీ కూటమి ప్రభుత్వంలో అని 25వ సంవత్సరం మార్చి నెలలో ఇలా అడిగాను. ఆ తర్వాత కేసు కట్టారు దాని మీద. ఆ మాట నేను అంటాం తప్పట. కేసు కట్టారు. కేసు కట్టిన తర్వాత ఆ కేసుకు నాకు 35 Clause 3 నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులో చాలా విచిత్రంగా 10 గంటలకు హాజరవ్వండి అన్నారు, కానీ ఏ తారీఖున హాజరవ్వాలని పట్ల నోటీస్ మీకు పంపిస్తాను. అప్పుడు నేనేం చేశానంటే అడిగాను చాలాసార్లు, ఎందుకు నాకు నోటీసులో ఈ టైం పెట్టలేదు, డేట్ పెట్టలేదు, చెప్పండి నేను వస్తానంటే. 7 ఏడాది కాలంగా ఒకరోజు కూడా నన్ను అలా రమ్మని చెప్పలా. సడన్ గా మరొక నోటీస్ ఇచ్చారు, మీరు హాజరు కాలేదు కనుక మీరు పలానా తారీఖులోకి హాజరు కావాలి అన్నారు. అంటే ఇక్కడ లాజిక్ ఏంటి? ఆ రోజు డేట్ అందుకే పెట్టలేదు, ఎప్పుడైనా ఇతను మళ్ళీ స్టేషన్కి తీసుకురావచ్చు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టే ఆల్మోస్ట్ 9 to 10 hours కూర్చోబెట్టి వాళ్ళు కొన్ని ఇవి రాశారు, దాన్ని ఏమంటారు, కన్ఫెషన్ స్టేట్మెంట్. అందులో నువ్వు విఆర్ఓ అని సెక్రటరీ కూడా కూర్చోబెట్టి కొన్ని రాతలు రాశారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి కానీ మీకు ఇలా మాట్లాడమని ఎవరైనా చెప్పారా? అంటే జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, లేదు వైసీపీ అధిష్టానం చెప్పింది అని నేను అంటానని. అని మీరు ఎలాగా పార్టీలో లేరు కదా, మరి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పార్టీలో ఉన్నా నాకు చెప్పలేదు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి అలా చెప్పరు. నేను ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చాను, ఇలా మాట్లాడు అలా మాట్లాడని ఎప్పుడు మా అధిష్టానం నాకు చెప్పలేదు, చెప్పదు కూడా. మా ఇష్టం అది, మేము మాట్లాడాము. తర్వాత ఇంకా కొన్ని మాటలు, నేను ఆడని మాటలు,
ప్రస్తావించినటువంటి మాటలు కూడా రాసి సంతకం పెట్టండి అన్నారు. నేను పెట్టను అన్నారు. మీరు సహకరించట్లేదు అన్నారు. అరే మీరు కన్ఫెషన్ స్టేట్మెంట్లో మీ ఇష్టానుసారం రాతలు రాసేసి దానికి సంతకం పెట్టండి అంటే సహకరించలేదని అంటారేంటి? నేను పెట్టను. పెట్టడం పెట్టకపోవడం అనేది నా ఇష్టం. అది నాకు ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటు. నువ్వు కోర్టులో తేల్చుకో. నా మీద ఏదైనా చెప్పాలనుకుంటే నువ్వు ఛార్జ్షీట్ ఫైల్ చేసుకో, ఛార్జ్షీట్లో చెప్పుకో, ఏం చెప్పుకుంటా చెప్పుకో. నేను న్యాయస్థానం ముందు అదే చెప్తా. న్యాయస్థానంలో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, అప్పుడు న్యాయం ఎలా తీర్పు వస్తే ఆ తీర్పు ప్రకారం మనం ఉంటాం. అంతేగాని నువ్వు సంతకం పెట్టు అంటే ఒక మీరన్నట్టే ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్సీని అండ్ అట్ ది సేమ్ టైం అడ్వకేట్ని నాకే నువ్వు సంతకం పెట్టు అన్నారంటే మీరు ఎంతమంది ప్రజలకి, అమాయకులకి పాపం వేధిస్తున్నారు ఈ రకంగా. ఇలాగే సంతకాలు పెట్టించి ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తున్నారు. ఇది ఘోరం కదా. రాష్ట్రంలో ఇది జరుగుతున్నటువంటి ఏంటి దాష్టికం, ఇది చాలా తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు 8 గంటల సేపు విచారణలో ఉన్నారు, కానీ బయట జరిగిన తతంగం మీకు తెలుసా? బయట నాకు తెలియదు, తర్వాత బయటకు వచ్చి నేను ఈ వీడియోస్లో చూసాను. మాధురి గారు, మీకు ఆ రోజు ఏదైతే పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిందో ఆ సంఘటన సంబంధించి మీ అభిమానస్తులు ఒక ఫైర్ బ్రాండ్, ఒక ఇందిరాగాంధీ అని పొగిడిన పరిస్థితి. కొంతమంది ఏంటి ఇంత గయ్యాలి మాధురి అంటే కుటుంబ తగాదాల్లో చూసాము, ఆ మాధురి వేరు. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ మీద, పోలీసుల మీద మీరు రెచ్చిపోయే విధానం, అసలు ఎందుకు అంత కోపం ఎందుకు వచ్చింది? మీ అనుచరులతో అంత తతంగం ఎందుకు చేశారు? ఇంచుమించు ఒక 3 ఎస్ఐలు, ఒక 2 సిఐలు, ఒక 10 సంఖ్యలు కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్, అందరినీ కూడా ఎవరిని కేర్ చేయకుండా ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది అసలు? అసలు నేను కూడా ఫస్ట్ అడుగుతున్నాను, అంతమందిని స్టాఫ్ ని పట్టాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వం ఏమొచ్చింది? ఒక 41A నోటీస్ ఇష్యూ చేసిన సోషల్ మీడియా కేసులో ఇంతమంది పోలీసుల్ని, అంతమంది ఎస్ఐల్ని, అంతమంది సిఐని, ఒక డిపార్ట్మెంట్ని, ఎస్టీఎఫ్ ఫోర్స్ని, అంతమందిని ఫోర్స్ని అక్కడ గేట్ దగ్గర పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? కార్యకర్తను ఎలా చేయకుండా ఉంచకుండా ఏం చేద్దాం అనుకున్నారు? అసలు ఏం కుట్ర పండుదాం అనుకున్నారు కూటమి ప్రభుత్వం? అసలు చెప్పండి. అసలు అంత అవసరం ఏముంది? సోషల్ మీడియా కేసులు చాలా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఆడపిల్లల మీద 1,00,000 మంది చాలా కామెంట్లు చేస్తున్నారు, అవేమీ పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి మీద చాలా కామెంట్లు చేస్తున్నారు, భారతమ్మ మీద చాలా కామెంట్లు చేస్తున్నారు. మరి వాటి మీద కేసులు ఎక్కడ ఫైల్ అవ్వట్లేదే? ఎప్పుడు 2025లో పవన్ కళ్యాణ్ మీద, అది కూడా రాజకీయ పరంగా అతను ప్రశ్నించారు, పర్సనల్ గా క్వశ్చన్ చేయలేదే, ఫ్యామిలీ పరంగా క్వశ్చన్ చేయలేదే, రాజకీయ పరంగా క్వశ్చన్ చేశారు. రాజకీయంగానే తన క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి 2025లో కేసు పెట్టి అప్పుడే 41A నోటీస్ ఇష్యూ చేసి మళ్ళీ ఇప్పుడు పిలిచిన వెనక కుట్ర ఉందా మాకు అర్థం కావట్లేదు. మీ హస్బెండ్ దువ్వాడ శ్రీనివాస్ని పేక పట్టుకుని వైసీపీ బయటికి గెంతేసింది. అయినా మీరు ఇంకా వైసీపీకి సంబంధించిన భారతం కోసం కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం కావచ్చు, ఇంకా అసలుకి ఫేవర్గా మీరు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అసలు ఏంటి మమ్మల్ని ఏమి బేగ పట్టుకొని బయటకేం గెంటేయలేదండి. జిల్లా పరంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటి వల్ల జగన్మోహన్ రెడ్డి సతమతం అయిపోతూ శ్రీనివాస్ గారిని కొద్ది రోజులు దూరం పెట్టడం జరిగింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి మనసులో ఎప్పుడు స్థానం అతనికి ఎప్పుడు ఉంటది. మాకు కూడా అతని మీద గౌరవం అలాగే ఉంటది. మా ఆయన కూడా ఎన్నోసార్లు ఈ సోకాల్ కూటమి ప్రభుత్వం నుంచి కూడా చాలా మంది కాల్స్ చేశారు, టీడీపీలోకి జాయిన్ అవ్వమని. చాలా మంది జనసేన చేశారు, చాలా మంది బీజేపీ నుంచి చేశారు. అయినా సరే అతను ఏది చూస్ చేసుకోకుండా నేను మళ్ళీ తిరిగి జాయిన్ అయితే నేను వైఎస్ఆర్సీపీలో మాత్రమే జాయిన్ అవుతాను, లేదంటే ఇండిపెండెంట్ గానే ఉంటాను తప్పితే ఏ రాజకీయ పార్టీలో కూడా చేరనని చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. పార్టీలు అనవసరం, మాకు పదవులు అనవసరం, మా ఆయన ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తాం. మొన్న మీరు కూడా ఒక అల్టిమేట్ ఇచ్చారు పోలీసులకి, ఇంకొక 30 minutesలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని బయటికి విడిచిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పారు. అవును, ఆ స్టేట్మెంట్ తర్వాత కూడాను అక్కడున్న పోలీసులు కూడా కొంత అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ఏంటి తీవ్ర పరిణామాలు అంటే ఏం చేసేవాళ్ళు ఒకళ్ళు విడిచిపెట్టారు? తీవ్రం అంటే అతను అరెస్ట్ చేస్తే అసలు అరెస్ట్ స్టేషన్ లో అంతసేపు కూర్చోబెట్టాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నానండి. ముందు కూటమి ప్రభుత్వానికి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. అతనికి 41A నోటీస్ ఇష్యూ చేసి ఒక సోషల్ మీడియా చిన్న కేసు మీద, అది కూడా ఆఫ్టర్ ఆల్ ఎవడో పెట్టిన కేసు, మా ఆయన ఎవరి గురించి రాజకీయ పరంగా క్వశ్చన్ చేశాడు, పవన్ కళ్యాణ్ కోసం క్వశ్చన్ చేశారు. కేసు ఎవడు పెట్టాలి? పవన్ కళ్యాణ్ పెట్టాలి. ఇప్పుడు నాకు ఎవరెవరో కామెంట్ చేస్తున్నారని ఎవరి మీద నేను కామెంట్ పెట్టాలా? ఎవడో అన్నాడని ఎవరి మీద కామెంట్ పెడతామా? ఎవరితో మనకి ప్రాబ్లం ఉంటే వాళ్ళ మీద మనం డైరెక్ట్ గా కేసు పెడితే దాన్ని ఇష్యూ తీసుకోవాలి. కానీ ఎవడు మనోభావాలు దెబ్బతున్నాయి, రోజుకు 100 మంది మనోభావాలు దెబ్బతుంటే అందరి మనోభావాలను పట్టించుకుంటే ఈ ప్రపంచంలో ఎవడు ముందుకెళ్ళాడు. ఎవడి మనోభావాలు దెబ్బతింటే వాడే కేసు పెట్టాలి. వాడి కేసు పెడితే వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఎవడో కూడా తెలియదు, ఒక లఫూట్ గాడి కేసు పెడితే ఆ కేసు మీద మీరు కేసు ఫైల్ చేసి 41A నోటీస్ ఇష్యూ చేసి
మళ్ళీ మళ్ళీ దొంగతనంగా మళ్ళీ ఇతనికి స్టేషన్ పిలిపించి మళ్ళీ ఇప్పుడు స్టేషన్ ఎంతసేపు కూర్చోబెట్టాలంటే దీని వెనక ఎవడి ఇగో సాటిస్ఫై అవ్వాలి, ఎవడి దీని వెనక కొట్టున్నాడో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అంటే చట్టబద్ధంగానే ఒక నోటీస్ ఇచ్చి అనుకున్న టైంకి పిలిచారు, పిలిచిన ప్రకారమే ఎంక్వైరీ జరుగుతుంది కదా, ఇక అంతలో ఎందుకు అంత తొందరపాటు ఎందుకు? అంతసేపు ఎంక్వైరీ ఏంటి? పొద్దున్న 11 గంటలు తీసుకెళ్లి 4:30, 5 గంటలు 10 వరకు ఏంటండి ఎంక్వైరీలు? నాకు అర్థం కావట్లేదు. మర్డర్ చేశాడా, మానభంగం చేశాడా, భూ కబ్జాలు చేశాడా, ఏం చేశాడని అంతసేపు ఏం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు చెప్పండి? నాకు అసలు అర్థం కావట్లేదు. పొద్దున్న 11 గంటలకు స్టేషన్ లోపలికి తీసుకెళ్లి మంచినీళ్ళు కూడా లేకున్నా, భోజనం కూడా లేకున్నా అలా కూర్చోబెట్టి చాలా అవమానాలు చేసి రాత్రి 10 వరకు మీరు ఉంచారంటే ఏం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు? అంటే అక్కడ ఎవడిగో సాటిస్ఫై చేయడానికి మీరు ఎంతసేపు గంటలు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. అతను చేసిన తప్పేంటి? మీరు మన పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వీడియో కాల్లో దువ్వాడ శ్రీనివాస్ని అక్రమ నిర్బంధం చేసిన దృశ్యాలు చూసి ఆనందపడ్డారని కొంత మీద ఆరోపణలు చేశారు. వాస్తవేనండి? ఆనందపడ్డాడు, అవును నిజమే. ఎవరు చూసారా వీడియోస్? ఎవరు చూసాడో వాడి పేరు చెప్పాల్సిన అవసరం మాకే ఉంది. అలాంటి వాళ్ళ పేర్లు చెప్పడం కూడా వేస్ట్. వాడిని హైలైట్ చేసిన వాళ్ళు అవుతున్నాం మేము. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే జనాలు ఎవడు కూడా చూడ్డు. వాడు ఎవడో క్లబ్ ఫుడ్ గాడు ఉంటాడు, వాడు మాట్లాడింది కూడా ఎవడు పట్టించుకోడు. మా అయితే చూస్తే 100 మంది 200 మంది. అదే మా ఆయన మాట్లాడితే మిలియన్స్ మంది చూస్తారు. అలా ఉన్న హైలైట్ చేయాల్సిన అవసరం మాకే ఉంది. వాళ్ళెవరో హీరోలు చేయాల్సిన అవసరం మాకు అసలు లేదు. దువ్వాడ శ్రీనివాస్ గారు, అసలుకి వైసీపీ పార్టీ నుంచి మీరు సస్పెండ్ అయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ వెనుక ఎవరు లేరు, దువ్వాడ శ్రీనివాస్ ఏకాకి అయ్యారు అని అనుకునే వారికి మన కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర చూసిన సంఘటన చూస్తే ఒక బాహుబలి సినిమా గుర్తుకొచ్చిన పరిస్థితి ఉంది. మీరు ఆ జైలు అక్రమ నిర్బంధం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ జనాల తాలూకా నినాదాలు కావచ్చు, వారు మిమ్మల్ని ఆప్యాయంగా పట్టుకునే విధానం కావచ్చు, వీళ్ళంతా అసలు ఎవరండి? మీరు ఏమైనా కూలికి తెచ్చిన మనుషులా, లేకపోతే నిజంగా మీ అభిమానులా, లేకపోతే వైసీపీకి సంబంధించిన ఈ కార్యకర్తలే మిమ్మల్ని సపోర్టివ్గా వచ్చారు? అసలు ఏంటి? నేను అక్కడికి వెళ్ళేటప్పటికి మేము ఒక 17 మంది వెళ్ళాం. అంతే 15 మంది, ఒక 3 కార్లు 4 కార్లు వెళ్ళాం. అందులో 3 కార్లు విడిచిపెట్టారు, 2 కార్లు తిరిగి పంపించేశారు. ఆ 3 కార్లో ఉన్న వాళ్ళంతా కలిపి ఒక 10 మందే ఉంటాం. అంతే మాకు తెలుసు. పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళింది నేను తిరిగి 9:30 తర్వాత బయటకు వచ్చినప్పటికీ వందలాది మంది, అంటే దగ్గర దగ్గర వేలలో కూడా ఉన్నారనమాట. వాళ్ళంతా కూడా దరిగ్రామాల ప్రజలు. వాళ్ళంతా ఎవరెవరో ఏ ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేశారంట. అది రిమోట్ ఏరియా కూడా, గిరిజన ప్రాంతాలు కూడా ఎక్కువ ఉంటాయి. అరెస్ట్ చేశారంట. ఒకసారి మనం అక్కడికి వెళ్దాం. ఆయనకి ఎందుకు అరెస్ట్ చేశారు, ఆయనకి సంఘీభావంగా ఉందాం, ఆయన వచ్చేంత వరకు అక్కడే ఉందాం. ఇది అన్యాయం కదా. ఏ తప్పు చేశాడు? పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చాడంట. ఇస్తే తప్ప? మేమందరం వెళ్ళి అక్కడే ఉంటామని వచ్చారే తప్ప వాళ్ళు కూలికి వచ్చిన వాళ్ళు కాదు. కూలికో, మందు కోసమో, డబ్బుల కోసం వస్తే అప్పుడే వెళ్ళిపోతారు. ఆ సాయంత్రం 4 గంటలకే పోతారు. రాత్రి 10 గంటల వరకు ఎందుకుంటారు? భోజనాలు మానుకొని ఎందుకుంటారు? వాళ్ళు ప్రేమతో వస్తారు. తరలిస్తే వచ్చిన జనం కాదు, తరలి వచ్చే జనం. అది నేను సంపాదించుకున్న ధనం. నేను ఈ జిల్లాలో ఈ 25 సంవత్సరాలుగా నా గొంతు, నా బిహేవియర్, నా క్యారెక్టర్, నా తాలూకా ఆలోచన తీరే ఆ శక్తి. ఈరోజు రప్పించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ రమ్మని పోలీసులు నాకు పిలుస్తున్నారు. మళ్ళీ నేను వెళ్ళడం అంటూ జరిగితే వేలాది మంది వస్తారు, ఖచ్చితంగా వస్తారు. అన్ని పార్టీల వారు వస్తున్నారు. అన్ని పార్టీలు కూడా. అక్కడికి వచ్చిన వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. ఓకే, గట్టిగా చెప్పుకోవాలనుకుంటే వైసీపీ నుంచి తక్కువ ఉన్నారు. ఎవరెవరో తెలియదు మాకు. ఏంటి ఈ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్? అందరి అభిమానాన్ని పొందగలిగాను. నాకు కూడా ఆశ్చర్యపోయాడు నా జనాన్ని చూసిన. ఎంతమంది నా కోసం వచ్చి వెయిట్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరికీ వాళ్ళ పాదాలకు నా సాష్టాంగ ప్రణామాలను తెలియజేస్తున్నాను. నేను ఒక టెక్కల వరకు ఇక్కడ వరకు అనుకున్నాను, కానీ అక్కడెక్కడో మారుమూల ప్రాంతం, పాలకొండ డివిజన్, ఆ ప్రాంతానికి కూడా వెళ్తే ఆ ప్రాంతాల్లో కూడా జనం అలా తరలి వచ్చారంటే మీరు అన్నట్టు నా వ్యక్తిగతంగా దువ్వాడ శ్రీనివాస్ గానే వెళ్ళాము తప్ప మేము అక్కడ ఎవరు మా వెనక లేరు. పార్టీ లేదు, పార్టీ కేడర్ రావడానికి లేదు, అభిమానం ఉన్న వాళ్ళు రాలేదు. చాలా తర్వాత మరికొంతమంది నేను పిలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు వ్యాపారాలు, ఉద్యోగాలు, రకరకాల పరిస్థితులు. నేను ఎవరికి చెప్పుకోలేను. కాబట్టి మేము ఒంటరిగానే వెళ్ళాం, ఒంటరిగానే మళ్ళీ తిరిగి వచ్చాం. జనం మాకు సహకరించారు. మాకున్న బలమంతా కూడా జనమే, ఆ ప్రజలే. సామాన్య ప్రజల్లో ఇంత గుర్తింపు, ఇంత అభిమానాన్ని పొందగలగటం ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం. అది దాన్ని నేను కాపాడుకుంటాను. అందుకే వాళ్ళ గొంతుల కోసమే నా గొంతు వాడతాను. వాళ్ళ కోసమే నేను కష్టపడతాను.
అదే నా నిర్ణయం. ఈ పోలీసులు, ఈ కేసులు, ఒకవేళ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్కి నువ్వెందుకు ప్రశ్నించడం మానేసావు అని అనడం తప్పైతే, మరి అచ్చెన్నాయుడు వాడి పేరు ఎత్తడం కూడా నాకు ఇష్టం లేదు. వాడొక మాంగ్రియల్ డాగ్, వాడొక ఊర కుక్క. అచ్చెన్నాయుడు వాడొక ఊర కుక్క. నేను చెప్తున్నా, ఆ కుక్క ఇది గురించి మరి ఆ కుక్క అన్నదే జగన్మోహన్ రెడ్డికి గన్పెట్టి కాల్చేయాలి, జగన్మోహన్ రెడ్డికి 1000 అడుగులు గొయ్యి తీసి పాతేయాలి, సైకో, 1,00,000 కోట్ల దొంగ, గొడ్డలి పార్టీ. మరి వీళ్ళకేం చేయాలి? నేను హైకోర్టు న్యాయమూర్తులకు నేను ఒక న్యాయవాదిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఒక న్యాయవాదిగా, స్థానిక న్యాయస్థానానికి ఇది ఒక్కసారి పరిశీలించమని నేను కోరుతున్నాను. నేను ఒక న్యాయవాదిగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక అప్పర్ హౌస్ మెంబర్గా ఇది ఒకసారి పరిశీలించమని కోరుతున్నాను. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి చెందిన సామాన్య కార్యకర్తల నుంచి లీడర్స్ వరకు తప్పుడు కేసులు పెట్టి బనాయించాలనుకుంటే, ఆ చట్టాన్ని అలా వాడాలనుకుంటే 351 క్లాస్ 3, 352, 353 క్లాస్ 3 సెక్షన్స్, అలాగే ఐటీ యాక్ట్ 67 మా మీద ఎలాగైతే వాడుతున్నారో అదే సెక్షన్ వాళ్ళకి వర్తించదా? సూటిగా చెప్పండి. ఎందుకు న్యాయస్థానాలు నేను అడుగుతున్నాను, నేను కోరుకుంటున్నాను న్యాయస్థానాలు ఇలాంటి వాళ్ళు మీరు సుమోటోకి కేసులు నమోదు చేయాలి. సోషల్ మీడియాలో ఇది మాట్లాడడం రాంగ్ అయితే మరి అలా మాట్లాడే వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని విడిచిపెట్టేస్తున్నారు. మరి అతను మాజీ ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి. మేడంని కూడా, మేడం భారతిని కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు కదా. బస్ మేము మాట్లాడేది తప్పు అనుకుంటే, ఇది నేరము అనుకుంటే, మమ్మల్ని శిక్షించాలి అనుకుంటే మరి వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు? వాళ్ళు హింసిస్తున్నారు కదా, దుర్భాషలు ఆడుతున్నారు కదా, వాళ్ళకి శిక్షించాలి కదా. న్యాయం అందరికీ ఒకలా ఉండాలి కదా. ఇది మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి పెడతారంటే పెట్టండి. మీరు మహా అయితే కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు, ప్రతిరోజు పిలిచి 10 గంటలు స్టేషన్లో కూర్చోబెడతారు, అంతే కదా. ఈ గొంతు ఆగదు, అంత మాత్రం ఆగదు. ఇంకా గట్టిగా మాట్లాడతా. చెప్తున్నాను కదా, ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అకృత్యాల మీద, ఆ అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రి అయిన ఆ కుక్క చేస్తున్నటువంటి ఈ ప్రవర్తన మీద ఎందుకంటే అంత కోపం ప్రతిసారి బ్యాడ్ వర్డ్స్ వాడుతున్నారు ఒక రాష్ట్ర మంత్రి మీద. ఇవాళ వర్డ్స్ జగన్ ని గన్పెట్టి కాల్చాలన్నది బ్యాడ్ వర్డ్ కాదా? జగన్ ని సైకో అనే బ్యాడ్ వర్డ్ కాదా? దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి అయిన జగన్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అనట బ్యాడ్ వర్డ్ కాదా? పోలీసులు తినేసి ఆయనకు వచ్చారా? బ్యాడ్ వర్డ్ కావాలో? అచ్చెన్నాయుడు అనలేదా తిరుపతిలో? పోలీసులు తినడానికి వచ్చారా? నేను పూర్తి పదం వాడను. బ్యాడ్ వర్డ్ కాదా? మరి అప్పుడు పోలీసులు ఎందుకు ఊరుకున్నారు? వైసీపీ నా కొడకల్లారా? బ్యాడ్ వర్డ్ కాదా? విచ్ ఈస్ ద బ్యాడ్ వర్డ్? ఇన్ని బ్యాడ్ వర్డ్స్ ఆడినోడికి నేను కుక్క అన్నాను. ఇది కూడా బ్యాడ్ వర్డ్ కాదు, గుడ్ వర్డ్, పాజిటివ్ వర్డ్. ఏంటి అసలు జిల్లాలో కూడా సీనియర్ నాయకులు ఉన్నారు వైసీపీ సంబంధించి, రాష్ట్రంలో కూడా చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రమే ఏదైతే మీరు అన్న రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడికి సంబంధించి ఏవైతే మాటలు బ్యాడ్ వర్డ్స్ ఆడారని అంటున్నారు, మీరెందుకు స్పందిస్తున్నారు? నేను అన్నిటికీ స్పందిస్తానండి. ఇది నాకు కొత్త నైజం కాదు, ఎప్పుడు ఉన్న గుణమే. థర్మల్ పవర్ ప్లాంట్ కి అందరూ సహకరించారు కదా. అవును, ఎర్ర నాయుడు, ధర్మాన ప్రసాద్, అప్పుడు కృపారాణి అందరూ సహకరించారు. అచ్చెన్నాయుడు అందరూ దాని ఫేవర్లో. నేను ఒక్కడే కదా వ్యతిరేకం. 36 గ్రామాలకి అనుకూలంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసి జైలుకి వెళ్ళాను కదా. అప్పుడు ఇదే గొంతు, ఇప్పుడు అదే గొంతు. ఆనాడు మాట్లాడే ఈనాడు మాట్లాడతాను, అది నా స్టైల్. దీనివల్ల నేను సస్పెండ్ అయిపోతానా, పార్టీలోకి మళ్ళీ అవకాశం రాదా, లేకపోతే ఏకాకిని అయిపోతాను? ఈ మధ్య మీడియాలో చాలా దగ్గర నేను చూస్తున్నాను, దువ్వాడు ఏకాకి ఏకాకి ఏకాకి. ఏకాకి అయితే వీళ్ళు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఏకాకి అయితే ప్రజలు ఎందుకు వస్తారు? ఎవడైనా ఏకాకి అని అనాలి అనుకుంటే ముందు నాకు ప్రజలు ఉన్నారో లేదో చూడండి. ప్రజల గుండె చప్పుడు, వాళ్ళ గుండె తలుపు తట్టండి, అక్కడ తెలుస్తుంది దువ్వాడ సంగతి ఏంటో. రానున్న ఎన్నికల్లో చూపెడతారు ఈ ఏకాకి పవర్ ఏంటో, ఏకాకి శక్తి ఏంటో. ఈ జిల్లాలో జరుగుతున్న అకృత్యాల మీద పోరాటం చేస్తాను, ఉద్యమాన్ని మళ్ళీ తలపెడతాను. ఆ ఉద్యమ హోరు ఎలా ఉంటుందంటే, నా పాదయాత్ర ప్రారంభిస్తాను. ఆ పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామంలోకి వెళ్తాను, ప్రతి ఒక్క మనిషిని కలుస్తాను, ప్రతి ఒక్క సోదరుడు సోదరుని కూడా కలుస్తాను.
ఏకీకృతం చేస్తాను. ఈ ఏకాకి ఏకాకే అనండి, ఏకాకే. అంటే ఏంటి పార్టీ ఏమైనా కొత్త పార్టీ ఏమైనా పెట్టబోతున్నారా? ఎన్ని పార్టీలు పెట్టి మన పెద్ద నాయకులు మహానుభావులు అందరూ కూడా ఉద్యమాలు చేశారు. అంటే గతంలో కూడా అల్లూరి సీతారామరాజు పార్టీ పెట్టారా? గతంలో కూడా మీరు పార్టీ పెట్టారా? వ్యక్తిగతంగా కదా వాళ్ళు చేశారు ఇవన్నీ. వాళ్ళు మనకు ఆదర్శం అండి. సుభాష్ చంద్రబోస్ పార్టీ పెట్టారా? మహాత్మా గాంధీజీ పార్టీ పెట్టారా? పార్టీలు పెట్టి ఉద్యమాలు చేశారు. ఏంటి ఏకాకిగానే అడుగులు వేశారు, లక్షల కోట్లు అడుగులు పెట్టి. ఇంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏకాకిగానే అడుగేశారు, తర్వాత పార్టీ వచ్చింది. ఎవరైనా ఏకాకిగానే ప్రారంభిస్తాం. ఏకాకి శక్తి ఏంటో ప్రజల్లో చూడండి. అంటే గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఓ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు, అప్పుడు కూడా పాదయాత్ర చేశారు. అసలు ఏంటి దువ్వాడ శ్రీనివాస్ను ఎవరు టార్గెట్ చేస్తున్నారు? అప్పుడు సేమ్ ఇప్పుడున్న నాయకులే ఉన్నారు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎందుకు అసలు ఈ పరిస్థితి ఎందుకు మీకే వస్తుంది? ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, సొంత పార్టీలో కూడా ఉన్నారు. ఎప్పుడు రండి, ఇప్పుడు ఆనాడు 2007లో నాకు సస్పెండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ. అవును. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కానీ అప్పుడు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు నా గురువు గారు. ఆయన శిష్యుడిగా ఈ జిల్లా నుంచి ఎంతో గౌరవ స్థానంలో ఉండేవాడిని, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు. నాకు ఈ జిల్లాకి పరిచయం చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన పాదయాత్రలో ఎంతో కష్టపడ్డాను, ఆయనకు దగ్గరగా ఉన్నాను అన్నటువంటి అక్కసి అసూయతో అన్నట్టు ధర్మాన ప్రసాద్ సస్పెండ్ చేయించారు. కారణం ఏంటి? గొర్రెల హరిబాబు నాయుడు అనే ఒక సీనియర్ నాయకుడికి ఎమ్మెల్సీ గెలిపించడానికి నేను సహకరించాను. అవును, సహకరించాను. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడి కదా, తప్పే ఉంది, సహకరించాను. నువ్వు ఆ కాపు నాయకులకు సహకరిస్తావా? కాపు నాయకుడు గెలవకూడదు, ఇక్కడ కుల రాజకీయం నడుస్తుంది అనమాట. అందుకు అక్కడ కావాలని కక్ష పెట్టి సస్పెండ్ చేశారు. ఆనాడు ఏమి నేరం చేశాం, ఈనాడు ఏమి నేరం చేశాం? ఈ రోజు కూడా ప్రజలిచ్చి ఆ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ ఈ పార్టీలో నాకు దెబ్బ కొడతారు. అంటే సొంత పార్టీలోనూ నాకు శత్రువులు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలో కూడా శత్రువులు ఉంటారు. అందరి శత్రువుల మధ్య కూడా నా పోరాటం ఉంటుంది, ఆగదు. ఎందుకంటే నాకేదో జీవితంలో గోడ మధ్య 4 గోడల మధ్య కూర్చొని కాలం గడిపేసి టైం పాస్ చేసి అయిపోవాలనే క్యారెక్టర్ కాదు. ప్రజల కోసం పనిచేయాలి, ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కష్టపడాలి, మనం ప్రజల గొంతై మాట్లాడాలి, ఉద్యమించాలి. పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలే తప్ప అని అంటారు కదా శ్రీశ్రీ గారు. అలాగే లేదు సుఖం, లేదు సుఖం, లేదు సుఖం జగత్తులో, మనది ఒక బ్రతుకేనా, మనది ఒక బ్రతుకేనా, కుక్కల వల్ల, నక్కల వల్ల, సందులలో, పందుల వల్ల అలా బ్రతకాలనుకుంటున్నాను. దర్జాగా బ్రతుకుదాం అనుకుంటున్నాను, ప్రజల గొంతై మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ విప్లవంలో మా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుంటున్నాను. ఏంటి ఒక కమ్యూనిస్ట్ లా మాట్లాడుతున్నారు ఒక్కసారిగా? ఏంటి కమ్యూనిస్ట్ భావజాలం వైపు ఏమైనా వెళ్తున్నారు? ఎప్పుడు అది ఉంది, కమ్యూనిజం భావజాలం లేకపోతే ఇంతవరకు నేను రాను. ఆ భావజాలం శ్రీశ్రీ గారి అభిమానిగా ఆ కమ్యూనిస్ట్ భావజాలం నా మనసులో ఎప్పుడు ఉంటుంది. అదే నేను ఉన్నది. నేను కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయి ఉండొచ్చు, కానీ గతంలో పిఆర్పీ అయి ఉండొచ్చు, కానీ ఎప్పుడు నా స్వభావం ఇదే. ఈ స్వభావంతోనే నేను రాజకీయం చేస్తాను. ఇది నాకు బాడీలో ఇన్బిల్ట్. ఇది మాధురి గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు మాటలు వింటుంటే కమ్యూనిజం భావయాజం, ఈ కేసులు ఇవన్నీ మీకు ఎప్పుడైనా అనిపించిందే ఎందుకు ఈ కేసులు ఇవన్నీ మనకు అవసరమా, ఈ పాలిటిక్స్ అవసరమా? నాకు అసలు అనిపించిందండి. చిన్నప్పటి నుంచి కూడా నాకు కూడా కమ్యూనిస్ట్ భావాలే కాబట్టి నాకు అసలు ఎప్పుడు ఏమి అనిపించదు. ఏంటి మరి కేసులు ప్రతిరోజు కేసులు అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అలాగా మీరు కూడా ఇప్పుడు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అదే మొన్న చూసాము, రోడ్డు పోలీస్ స్టేషన్ బయట వేయించడం. అసలుకి మీరు కూడా ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుని వచ్చారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ముందు నుంచి కూడా కష్టాలు అనేవి, ఈ పోరాటాలు అనేవి కామనే. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి, మీరు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఈయనతో జర్నీ చేస్తున్నాను, లేకపోతే చేయడం వల్ల మంచిది అనిపిస్తుంది? నాకు చేయడం వల్ల మంచిది అనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఎందుకు జర్నీ చేస్తున్నాను, ఎందుకు ట్రావెల్ చేస్తున్నాను. ఎందుకంటే అతను ఎప్పుడు ప్రజల కోసం పోరాడే మనిషి. దానికి మనం ఎందుకు ట్రావెల్ చేస్తున్నామని ఒక్క క్షణం కూడా అనుకోవట్లేదు. ప్రజలు ఏరుకోరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది, అందుకే అందరూ అనుభవిస్తున్నారు. నిర్దోషులకే ఎక్కువ శిక్ష పడుతోంది ఈ ప్రభుత్వంలో. రెడ్ బుక్ పేరు చెప్పి నిర్దోషులను టార్గెట్ చేస్తున్నారు లోకేష్ గారు. ప్రజాస్వామ్యం అంటే ప్రతీకారం కాదు, ప్రజలకు సేవ చేయడం తెలుసుకోండి. తప్పు చేసినోడికి శిక్ష పడాలి, తప్పు చేయనోడికి ఎప్పుడు శిక్ష పడకూడదు. రాజ్యాంగ పాలన కాదు, ప్రజాస్వామ్యం పాలన చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఏంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? మీరు కూడా ఇప్పుడు కొంచెం పాలిటిక్స్ లోకి ఎంట్రీ అయినట్టు. అదే కూటమి ప్రభుత్వమే. ప్రజాస్వామ్యం అంటే ప్రతీకారం అనుకుంటున్నారు వీళ్ళు. ప్రతీకారంగానే రాజకీయాలు చేస్తారు. మేము ఎప్పుడు అలా చేయలేదు. మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎప్పుడు ప్రతీకారంగా చేయలేదు. ఎవరి మీద ఇలాంటి సోషల్ మీడియా కేసులు పెట్టలేదు, ఎవరిని అక్రమంగా అరెస్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు.
ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతీకార చర్యలే చేస్తున్నారు. ప్రతీకారం తీర్చుకునే విధంగానే కేసులు పడుతున్నారు. ప్రతీకారం తప్ప అసలు పరిపాలన అనేది 0 డెవలప్మెంట్ లేదు. ఎప్పుడు కేసులు, అరెస్టులు, సోషల్ మీడియా కేసులు, సోషల్ మీడియా అరెస్టులు తప్పితే ఇంకొక పని కూడా నేను ఇంతవరకు ఏంటి చూడలేదు. మా వైసీపీ అంటున్నారు, మళ్ళీ పార్టీ నుంచి ఏమైనా పిలుపు వచ్చిందా ఏంటి? పిలిపే రావాలేంటి పార్టీ అని చెప్పుకోవడానికి? పార్టీ ఎవరో ఇస్తే వచ్చేది కాదు, మనకు మనంగా అంటే తీసుకుంటే. ఇప్పుడు మా వైసీపీ మా పార్టీ అంటున్నారు కదా. రము, ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు, అలా జస్ట్ వెనక్కి వెళ్ళి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కట్ అవుతుంది, చూసాము. ఇంటి మీద జగన్మోహన్ రెడ్డి గారు చూసాం. సస్పెండ్ అయ్యి 14-15 నెలలు అయింది. ఎందుకుంది? ఈ పార్టీతోనూ సస్పెన్షన్ తో మాకు సంబంధం లేదు, వ్యక్తితో. నేను రాజశేఖర్ రెడ్డి గారు మనిషి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీతో ఏమైనా అండర్ క్రౌడ్ ఆపరేషన్ అది ఉండాల్సిన అవసరం కూడా లేదు. రేపు బహిష్కరించారు అనుకోండి, ఒకవేళ అయినా ఉంటుంది ఇంట్లో ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటుంది. ఇది గుండెల్లో నుంచి వచ్చిందండి, బాహ్యంగా వచ్చినవి ఇవన్నీ అనమాట. ఇవి మన సస్పెన్షన్లు, బహిష్కరణలు, లేదా మళ్ళీ పార్టీలోకి తీసుకోవటాలు, టికెట్లు ఇవ్వడాలు, గెలవటాలు, ఓడిపోవడాలు, ఇదంతా బాహ్య ప్రపంచానికి సంబంధించింది. కానీ అంతర్గత ప్రపంచం ఒకటి ఉంటుంది. అంతర్గతం అంటే గుండె ఉంటుంది, ఆ గుండెల్లో మన మనుషులు, మనకు నచ్చిన మనుషులు ఉంటారు. అలాంటి వాళ్ళల్లో రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు మా మనసుల్లో ఉంటారు. అది మేము చెప్తున్నాం. కానీ మాట్లాడితే మీకు సస్పెన్షన్ చేశారు కదా, మీ రేకాట్ కదా, జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడతారు, మీకు జగన్మోహన్ రెడ్డి ఖాతరు చేయట్లేదు కదా, ఖాతరు చేయకపోతే అది యాజులకు అందరికీ వచ్చిన ప్రశ్న. ఎందుకంటే మనం జరిగిన సంఘటన కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు పట్టించుకోవాలని ఏం లేదు. పట్టించుకున్న రోజు, మరి నాకు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన రోజు, ఇదే శ్రీకాకుళంలో నా మాటే సర్వస్వం, నా మాటే వేదవాక్యం జరుగుతుందే, నా మాటే వేదవాక్యం ఈ శ్రీకాకుళం జిల్లాలో నడిచింది. ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు కదా, నా మాట వేదవాగ్గా రాజశేఖర రెడ్డి గారు కూడా నడిపించారు కదా, మరి ఆ రోజు వాళ్లే కదా. ఈ రోజు మా కుటుంబ గొడవ ఒకటి వచ్చింది. ఆ కుటుంబ గొడవకు సంబంధించి అడ్వాంటేజ్గా తీసుకొని నేనంటే పడని ఈ పార్టీలో ఉన్న శత్రువులు ఇది పావుగా వాడుకున్న దానిలో సార్ కూడా కొన్ని సందర్భాల్లో ఓటమిలో ఉండేటప్పుడు, కిందకు ఉండేటప్పుడు కొన్ని సమస్యల్ని పరిష్కరించుకోలేని పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థితిలో తీసుకున్న నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సస్పెండ్ చేయాలి అని అనుకున్న వాళ్ళైతే నాకు టికెట్ ఎందుకు ఇస్తారు? 24లో 22 నుంచి మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి కదా. 24లో ఎందుకు టికెట్ ఇచ్చారు? 24లో టికెట్ ఇచ్చి ఇంట్లో గొడవ అయినప్పుడు కూడా సస్పెండ్ చేయలేదే. ఇంట్లో గొడవ 24వ సంవత్సరం ఆగస్టులో జరిగితే 25వ సంవత్సరం ఏప్రిల్లో చేశారు కదా సస్పెన్షన్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనస్సాక్షిగా నాకు సస్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళు అయితే అంత లేటుగా ఎందుకు చేస్తారు? ఆ రోజే చేస్తారు. దీని అంతటికి అర్థం ఏంటి? ఆయనకి మా పట్ల దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక అభిమానం ఉంది, నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక గౌరవం, ప్రేమ ఉంది అని అర్థం. మేము దూరం ఉన్నా మా మనసుల దగ్గరే ఉంటాయి. సార్ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఇంకో విషయం అంటే ఒక రూమర్ ఇది, దువ్వాడ శ్రీనివాస్ను జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేయలేదు. దువ్వాడ శ్రీనివాస్కి మంచి చెప్తే అగ్రెసివ్గా అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి మాట వినకుండా బయటకు వచ్చారు. ఈ రోజైనా దువ్వాడ శ్రీనివాస్ అన్నయ్య నేను చేసిన తప్పు అని చెప్తే మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్కు జిల్లాలో సేమ్ స్థానం వస్తుందనేసి ఒక మాటలు కూడా గుసగుసలు కూడా వినిపిస్తున్నవి. అది వాస్తవేనా? నేను రాజశేఖర రెడ్డి గారితో కూడా డిబేట్ ఉండేది. నేను చిన్నోడిని, చాలా చిన్నపిల్లోడు ఆయన దగ్గర. కానీ ఆయన ఏదైనా చెప్తే, సార్ నేను ఇలాగే చేస్తాను సార్, నాకు ఇదే ఇష్టం సార్, నేను ఇలాగే చేస్తాను, ఇలాగే చేస్తావా కెసరిన రోజులు ఉన్నాయి రాజశేఖర రెడ్డి. అలాగే పోతానులేండి అని అంటే మళ్ళీ పిల్లయ్యా బాబు పిలే శ్రీనివాస్ మాదొక అనుబంధం. అవును. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నేను ఆర్గ్యూ చేస్తానండి, మాట్లాడతాను. ఈ జిల్లాలో జరిగిన అన్యాయాల మీద నేను మాట్లాడతాను. ఇప్పుడు ఈ జిల్లాలో అక్రమాలు జరుగుతున్నాయి, ఈ పార్టీలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆ కింజరాపు వాళ్ళతో చేతులు కలుపుతున్నారు, దానివల్ల వైఎస్ఆర్సీపీకి నష్టం జరుగుతుంది అని మీటింగుల్లో నేను చెప్తుంటానే, మీడియాలో చెప్తుంటాను. ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా చెప్పాను. అన్నా సస్పెన్షన్ ఈ రోజు కాదన్నా, అన్న నాకు చెప్పారు, నీకు సస్పెండ్ చేయమంటున్నారు, పార్టీలో చెప్పారు, నీ పార్టీలో చాలా చెడ్డ పేరు ఉందని చెప్పారు, నీ వల్ల పార్టీకి చెడు జరుగుతుందని చెప్పారు, వీళ్ళు సస్పెండ్ చేయమంటున్నారు అన్నారే కానీ నేను సస్పెండ్ చేస్తాను, నేను నీ వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అని అనుకుంటున్నానని అనలా. వాళ్ళు చెప్తున్నారు, మీ జిల్లా వాళ్ళు చెప్తున్నారు నీకు సస్పెండ్ చేయమంటున్నారని అన్నారు. వాళ్ళనే చెప్పారు తప్ప ఆయన అభిప్రాయం ఏం చెప్పలా. అన్నా సస్పెండ్ చేయమంటారన్నా, నాన్న దగ్గర కూడా సస్పెండ్ చేయించాడన్నా పెద్ద మనిషి, ఇప్పుడు మీ దగ్గర కూడా సస్పెండ్ చేయమంటాడన్నా పెద్ద మనిషి.
ఆ రోజు ఆ పెద్ద మనిషి, ఈ రోజు ఆ పెద్ద మనిషి, సూట్ కేసులు దొంగ అని తిట్టింది కూడా ఆ పెద్ద మనిషి అన్న. ఆ పెద్ద మనిషి చెబితే సస్పెండ్ చేస్తారంటే చేసేయండి అన్న అన్నంతే. బయట మాట్లాడిన దానికి లోపల మాట్లాడిన తేడా ఏమి ఉంచుకోండి నేను. నువ్వు ఎప్పుడు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి? ఆ సందర్భం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు అదే జరుగుతాయి. అవన్నీ అభిమానం అంటే ఒకటి ఉందండి, నది ఎక్కడికి పోతే సముద్రంలో కలుస్తుంది కదా. అవును. అయ్యో ఇన్ని వస్తాయి, ఆ టైం వస్తుంది. టైం అన్ని సమాధానాలు మనమే చెప్పేయకూడదు. కొన్ని కాలాన్ని విడిచిపెట్టేస్తే కాలమే కొన్ని నిర్ణయం చేస్తుంది. పార్టీకి పార్టీలో ఉండి ద్రోహం చేసిన వాళ్ళు గొప్ప, పార్టీలో లేకపోయినా పార్టీ కోసం నిత్యం శ్రమించే ఈ దువ్వాడ శ్రీనివాస్ గొప్ప ఈ ఉత్తరాంధ్రలో అన్నది సమయమే తేల్చి చెప్తుంది. ఈ రోజు మీరు చెప్పాను, రికార్డ్ చేసుకోండి, రాసుకోండి, మళ్ళీ ఈ బిట్ మళ్ళీ మీరు వేసుకుంటారు సమయం వచ్చినప్పుడు. 28వ సంవత్సరం 29 వచ్చేటప్పుడు క్లారిటీగా ఉంటుంది. అది 2028లో దువ్వాడ శ్రీనివాస్ మళ్ళీ వైసీపీలోకి ఎంట్రీ. ఏదో ఇప్పుడు మాది అభినవ సంబంధం. మీకంటూ క్లారిటీ ఉంది. నేను ఫైట్ చేస్తున్నది ఏంటంటే, ఈ శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పేరు చెప్పుకొని వైసీపీకి మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ మోసం చేస్తున్న వాళ్ళని కంట కనిపెట్టాలి. చిట్ట రాస్తున్నారా మొత్తం? కంట కనిపెట్టాలని నేను అధిష్టానానికి చెప్తున్నాను. ఇప్పుడు చిట్ట రాస్తున్నారా? ఈ 2 సంవత్సరాలు కానీ నా బుర్రలోనే ఉన్నాయి. నాకెందుకు చిట్ట? మొత్తం ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు చేస్తున్న మోసాలు అన్ని రికార్డెడ్ గా కూడా ఉన్నాయి, ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. నిన్నను ధాన్యం బియ్యానికి సంబంధించి మాట్లాడాను. పెందుర్తిలో సుమారు 700 ఏసీకేలు, ఏసీకేకి 5 లక్షల రూపాయలు చొప్పున దోపిడీ చేశారు వ్యవసాయ శాఖ మంత్రి. అది ఇంచుమించు 35 కోట్లు అయింది. అలాగే ఓక పేరుతో మరో 1200 రూపాయలు ప్రతి టన్ నుంచి కూడా తీసుకుంటే అదొక 35 కోట్లు అయింది. సాటెక్స్ దీని నుంచి రావాల్సిన దానిలో 10% తీసుకుంటే అదొక 6 కోట్లు అయింది. మొత్తం 75 కోట్లు కుంభకోణం చేశారని నేను ఎవిడెన్స్ తో సహా చెప్పాను. అందుకే నేను నాకు కొత్తూరు పోలీస్ వైసీపీ నాయకులు ఎవరు కూడా మాట్లాడట్లేదు కదా. కొత్తూరు పోలీస్ స్టేషన్ కి రప్పించారు. మరి మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ ఉన్నాడు కదా, కృష్ణదాస్ ఉన్నాడు కదా, ఇది అబద్ధం అని చెప్పగలరా? ఇది కాదని చెప్పగలరా? జిల్లాలో నేను చెప్పిన ఈ స్టేట్మెంట్ బియ్యం మీద, పెందుర్తి బియ్యం మీద కానీ ఓక మీద కానీ 263 రైస్ మిల్స్ ఉన్నాయి. మీరు కెమెరా పట్టుకునేలాంటి ఒక్క రైస్ మిల్ అని అబద్ధం అని చెప్పగలరా? ఇది కాదు, ఇది పెందుర్తి రైస్ గురించి అధికారులు కూడా వచ్చారు కదా, నేను ఇచ్చిన స్టేట్మెంట్ వరకు జిల్లాలో రైస్ మిల్స్ అని వెరిఫై చేశారు కదా. ఎందుకు చేశారు? నేను మాట్లాడిన దానిలో నిజం ఉందనే కదా. మరి ఎందుకు స్పందించరు అని అంటున్నాను. ఎందుకు జిల్లాలో వైసీపీ ప్రతిపక్ష ఎప్పుడు స్పందించడు? రిలేషన్స్, వాళ్లతో రిలేషన్స్ పెట్టుకునే వ్యక్తులు ఇక్కడ నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి వాళ్ళ కింద కొంతమంది చెప్పులు చెంచాగాళ్ళు ఉంటారు, లెగ్గపీల్ గాళ్ళు ఉంటారు. వాళ్ళు హుజూర్ అంటారు. దువ్వాడ శ్రీనివాస్ అలా ఉండడే. దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడతాడు, కుండ బదులు కొట్టినట్టు మాట్లాడతాడు. ఇది అబద్ధమని చెప్పమానండి. ఎందుకు స్పందించరు? అసలు జగన్మోహన్ రెడ్డికి 1000 అడుగులు గొయ్యి తీసి పాతేయాలన్నప్పుడే స్పందించలా. జగన్మోహన్ రెడ్డిని గన్ పెట్టి కాల్చేయాలన్నప్పుడే స్పందించలా. ఎవరన్నారు? వ్యవసాయ శాఖ మంత్రి అన్నాడు. మరి జిల్లా వాళ్ళు గాడిదలు కాస్తున్నారా? ఈ జిల్లాలో ఉండే వైసీపీ నాయకులు వైసీపీలో ఉండి వైసీపీకి మోసం చేసే తీరైతే, వైసీపీ సస్పెండ్ చేసేసిన నాయకుడిని ప్రొటెక్ట్ చేసే తీరు నాది. ఇది ఎలా మారుతుంది, ఏ తీరుని ఇది వస్తుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడతాను అంతే. అంతేగాని అవకాశం పోతే సూట్ కేసులు దొంగ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోళ్ల ఫారం లాంటిది, కోళ్ల ఫారం యజమాని కోళ్లను తనే అమ్మేస్తాడు, చంపేస్తాడు, తినేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు అనేది రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాద్. నాటికి ఆ రోజు నేను బాధపడ్డాను. ఈ రోజు పార్టీలో ఉండి అదే ఆలోచనలు ప్రదర్శిస్తున్న ఆ వ్యక్తి గురించి ఈ రోజు బాధపడుతున్నాను. ఇది నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఆర్గ్యూ చేస్తానండి, ఫైట్ చేస్తానండి. అలా నీకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ అంటున్నాను. అలా అంటున్నాను కాబట్టి నాకు సస్పెండ్ చేయిస్తున్నారు. దమ్ముంటే సస్పెన్షన్ కాదు, వీళ్ళకి దమ్ముంటే మరెందుకు తేలిపోద్ది. అది కూడా మీకు సవాల్ చేస్తాను. బహిష్కరించమని, దువ్వాడ శ్రీనివాస్ బహిష్కరించమనండి. బహిష్కరణ అంటారు, సస్పెన్షన్ అంటే అర్థం ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. రివోక్డ్ ఎట్ ఎనీ టైం ఆయన పార్టీ దాని అర్థం. తహసీల్దార్ని కలెక్టర్ సస్పెండ్ చేస్తాడు అంటే తహసీల్దార్ ఉద్యోగం పోయినట్టు కాదు. 6 నెలల సంవత్సరంతో మళ్ళీ రివోక్ అవుతుంది. దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ అంతే, పార్టీలో సస్పెన్షన్స్ అంతే. బహిష్కరణ నిజంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారికి నా వల్ల మోసం జరిగింది, అన్యాయం జరిగింది,
పార్టీకి నష్టం జరిగింది అనుకుంటే వీళ్ళకి దమ్ముంటే సస్పెండ్ చేయించారు కదా, బహిష్కరించమని సవాల్. బహిష్కరిస్తే తేలిపోద్ది కదా. అంతే, మీకు అటు ఇటు పార్టీకి తేలిపోద్ది. సంబంధం లేదు మీకు. ఎస్, అయిపోయిందండి మీ చాప్టర్ క్లోజ్. ఓపెన్ ఛాలెంజ్ ఇది. బహిష్కరణ అంటే పార్టీ నుంచి పంపించేసినట్టే, ఇక ఎక్స్పెల్ అది చేయమని. ఆ మాట ఇది ఐదోసారి ఇప్పుడు అన్నాను. నెమ్మాళ్ళలో కూడా నాకు కొట్టేస్తాను. ఇప్పుడు మా ఐన్యూస్ ద్వారా మరొకసారి ఐదు ద్వారా అడుగుతున్నాను, ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ కి దమ్ము ఉంటే నాకు ఎక్స్పెల్ చేసి బహిష్కరించమని. సస్పెన్షన్ ఇది నాట్ పనిష్మెంట్. ఓకే. సో జగన్ అప్పుడు కూడా బహిష్కరించేసిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే నా గౌరవం ఎప్పుడు పోదు, ఎప్పుడు ఉంటుంది. మీలా నేను తిట్టినాను, నా దారి నేను చూసుకుంటాను, నా లైన్ నేను వేసుకుంటాను. సవాల్ ఇది. ఏంటి ఏమైనా సెకండ్ హాఫ్ సవాల్ ఇది. సెకండ్ హాఫ్ ఏమైనా ఉందా? అప్పుడు వేసుకుంటాను నా లైన్ నేను. అంటే జనసేన తెలుగుదేశం వెళ్ళే పరిస్థితి లేదు. అంటే నిత్యం నేను తెలుగుదేశం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఫైట్ చేసినవాడిని. ఒకప్పుడు చిరంజీవి గారితో నేను పనిచేసినవాడిని. చిరంజీవి గారు అంటే నాకు చాలా అభిమానం, గౌరవం, ఇష్టం. నేను అభిమాని కూడా. ఆయన పాటలు రోజు కారులో వేసుకుంటాం, డాన్సెస్ చూస్తాం. రామారావు గారిని అభిమానిస్తాను, చిరంజీవి గారిని. సార్, ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఇష్టము, చిరంజీవి గారితో పనిచేసామన్నారు. ప్రజారాజ్యంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపే ఉన్నారు. ఎందుకు చిరంజీవి గారి మీద ఇష్టం, పవన్ కళ్యాణ్ మీకు ఎందుకు అంత దేశం? చిరంజీవి గారు పార్టీ పెట్టి మేలు చేస్తారనుకుని జనం నమ్మి 75 లక్షల మంది ఓట్లు వేసి ఒక 18 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించారు ప్రజలు. చిన్న విషయం కాదు. ఆయన ఈ రోజు వరకు కొనసాగుంటే గ్యారంటీగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఈ రాజకీయాలంటే నచ్చక, లేకపోతే ఆయన ఇందులో సస్టైన్ కాలేక, ఈ పరిస్థితుల్ని నడిపించలేక ఏదో ఒక కారణం మీద పార్టీని వైండ్ అప్ చేస్తారు, చేసేసి కాంగ్రెస్ లో కలిపిస్తారు. గుడ్. ఉంచి కార్యకర్తలకు ఇబ్బంది పెట్టడం కన్నా, ప్రజలకు ఇబ్బంది పెట్టడం కన్నా నేను క్లోజ్ చేస్తాను అనుకున్నాను. అప్పుడు ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్. మరి ఆయన క్లోజ్ చేస్తున్నట్టే కదా. అవును. మరి ఆయనకి శక్తి ఉంటే ఆ రోజు ఎందుకు అన్నయ్యకి చెప్పి నడిపించమని కోరలేదు? ఆ రోజు మేము వెళ్ళాం. నేను అందులో ఒకండి, పవన్ కళ్యాణ్ దగ్గర నేను అందులో ఒకండి. సార్ పార్టీ క్లోజ్ చేస్తామంటున్నారు అన్నయ్య గారు, ఎలియన్స్ పెట్టుకోమంటున్నాను కాంగ్రెస్ తో, మెర్జింగ్ చేయొద్దు అని అంటున్నాము, ఆలోచించంటే నో నాకేం సంబంధం లేదు, పండి గెటౌట్, నేను సినిమాలు వచ్చి చూసుకోవాలి, నాకేం పని లేదన్నాడు, నాకు అవసరం లేదన్నాడు. ఆ పవన్ కళ్యాణ్ ఈ మాట 2010లో అన్నారు. ఇది నేను చాలా మంది జనసేన కార్యకర్తలకి, చాలా మందికి తెలియని విషయం నేను చెప్తున్నాను ఈరోజు. ఓకే. లేకపోతే నేనేమి ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, మాకు పవన్ కళ్యాణ్కి ఆస్తులు అంతస్తులు గొడవ కాదు. చిరంజీవి గారి మీద ఉన్న గౌరవం, అభిమానం ఈ రోజు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు లేదు అంటే, ఆ ఒక్క మాట నాకు హార్ట్ బర్న్, నా మైండ్ని చాలా. ఈ మాట నాతో పాటు వచ్చింది చాలా మందికి తెలుసు ఆ జనరేషన్లో. అప్పుడు పిఆర్పీకి చెందిన లీడర్స్కి చాలా మందికి ఈ విషయం తెలుసు. చాలా మంది కేర్ ఆఫ్ ఫుట్పాత్ అయిపోయారు కూడా పార్టీ ఎత్తేసిన తర్వాత. అయినా వాళ్ళు అలాగే ఎవరికాళ్ళు సర్దుకున్నారు. ఈయనేం చేశారు, అందరికీ రిజెక్ట్ చేసి ఈయన పొమ్మన్నాడు. పొమ్మన్న వ్యక్తి ఆగారా? మళ్ళీ 2014లో తగుదనమ్మా అనుకుని పార్టీ పెట్టారు. పెట్టింది పోనీ ఆ రోజు చిరంజీవి గారికి గెలిపించలేకపోయాం, ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ని గెలిపించుకుంటామన్న కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతున్నారా? అది లేదు. పోనీ మాలాంటి వాళ్ళకి ఎలాగంటే అభిమానం ఉండుండేమో, అది లేదు. ఒక రోజేమో బీజేపీకి తిడతారు, బీజేపీకి పొగిడారు. ఈ 10 సంవత్సరాలు. ఒక రోజేమో చంద్రబాబు నాయుడు తిట్టారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు పొగిడారు. ఆఖరికి ఇండిపెండెంట్ గా వ్యక్తిగతంగా పోటీ చేస్తుంటే బాగుండు, ఒక సీట్ రాని రాకపోదు. అలా దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. కానీ కంగారు పడిపోయి వాటిని తీసుకెళ్ళి మీరు కలిసిపోయి ఈ రోజు మీరు మీ నోటి నుంచి జనసేన అనేది మర్చిపోయి ఇతరుల నామధేయాలు పలుకొని మీరు బ్రతుకుతున్నారు. మీకు వచ్చిన ఓట్ షేర్లో మీకు 21 స్థానాలు వచ్చినా, మీరు ఉప ముఖ్యమంత్రి అయినా, మీకు వచ్చిన ఓట్ షేర్లో 95% వైసీపీ, టీడీపీ, 95% టీడీపీ ఓట్ షేర్. మీ ఓట్ షేర్ 5 నుంచి 6% మాత్రమే. ఇది కాదనగలరు కదా. అయితే ఈ 5-6%తో ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయిపోయాను, హెలికాప్టర్లో తిరుగుతున్నాను, లేదు నేను 21 స్థానాలు సంపాదించాను అనుకుంటే భ్రమ. మళ్ళీ మీరు ఇండివిజువల్గా పోటీ చేయండి, అప్పుడు మీ శక్తి ఏంటో తెలుస్తుంది. ఇలాంటి చంచల స్వభావం కలిగినటువంటి వ్యక్తి కాబట్టే నాకు కోపం. వాళ్ళ కింద పనిచేశాను నేను. శ్రీకాకుళం నుంచి ప్రజారాజ్యం ఆవిర్భావానికి 150 కారులతో జనం తీసుకెళ్ళాను. ఒక్కో కారుకు 6 నుంచి 7. ఇది దువ్వాడ శ్రీనివాస్. అసలు ఈ జిల్లాలో ప్రజారాజ్యం పార్టీకి మొక్కలు నాటిందే నేను. పార్టీ ప్రెసిడెంట్ గా, జిల్లా ప్రెసిడెంట్ గా కూడా ఉన్నదే నేను. తర్వాత వచ్చారు అందరూ. చిరంజీవి గారు నేను పాదయాత్ర పూర్తి చేసిన మరుక్షణమే నన్ను పార్టీలోకి తీసుకెళ్లారు. వారికి నేను నమస్కరిస్తాను. వారు నాకు ఎప్పుడు గౌరవం చూస్తున్నారు. చిరంజీవి గారు ఎప్పుడు ఈజ్ వెరీ వెరీ నైస్ జెంటిల్మెన్.
ఐ లవ్ హిమ్ వెరీ, చాలా మంచి వ్యక్తి, అలా ఉండాలంటారు. లేకపోతే ఇలా ఉద్యోగం నిలబడటమైనా జరగాలి. రెండూ లేదే మీకు. ఆ రోజు పార్టీ వద్దన్నారు, మాకు పొమ్మన్నారు, మీరు ఈరోజు పార్టీ అనుకుని మళ్ళీ వచ్చారు. మేమేం అవ్వాలి అంటున్నాం. మాకు నమ్ముకున్నలాంటి నేనంటే వచ్చాను, నాలాంటి వాళ్ళు ముగ్గురు నలుగురు రాజకీయాల్లో సస్టైన్ అయ్యారు పిఆర్పీ నుంచి, మిగతా వాళ్ళందరూ అవుట్. ఆ పరిస్థితులే మాకు బాధను తెప్పిస్తున్నాయి. సార్ ఏంటి ఈ కూటమి 2029కి కలిసే ఉంటుందంటారా? మీ మీ ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు ఏమై భావిస్తున్నారు? వాళ్ళు గెలవాలంటే మేము కలిసి ఉండక తప్పదు అన్న భావంతో ఉన్నారు అంటే తప్ప బీజేపీ స్టాండర్డ్ అంటారు 2029 వచ్చేసరికి ఏమైనా మార్చే పరిస్థితి ఏమైనా ఉంటుంది? బీజేపీ దేశంలో చాలా బలంగా తయారైంది. అఖండ భారతాన్ని పొందాలి అన్న ఆలోచనలో ముందుకెళ్తున్నట్టుగా కనబడింది. నేను ఒక హిందువుగా, నేను ఒక భారతీయుడిగా బీజేపీ సిద్ధాంతాలన్నా హిందూ తత్వం అన్నా నాకు ఇష్టం. ఓకే. మోదీ గారి పరిపాలన తీరు కూడా చాలా అద్భుతంగా తీసుకెళ్తుంది. ఆల్రెడీ 21 రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా ఎంకరేజ్ అయిపోయింది పార్టీ. మరి కొంత మాత్రమే ఉంది. మోదీ గారి తాలూకా నీతిగా, నిజాయితీగా, దేశభక్తితో, ఎక్కడ అవినీతి లేకుండా బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. ఇప్పటికీ చాలా బాగా చేశారు. ఇంకా యూపీ కానీ, నిన్న వెస్ట్ బెంగాల్ కానీ, బీహార్ కానీ ఎక్కడ చూసుకున్నా సరే బ్రహ్మాండంగా వాళ్ళ తీరెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీ నాయకత్వాలకు నేను ఈ కూటమిలో ప్రతిసారి కూటమి అనే దానిలో నేను బీజేపీని యాడ్ చేయదలుచుకోవాలి. ఓకే. ఎందుకంటే బీజేపీ ఇలాంటి తప్పుడు కేసులకి మా వరకు సంబంధించి, మిగతా నాకు తెలీదు, నాకు అనవసరం కూడా, మాలాంటి వాళ్ళ వరకు ఎప్పుడు ఇలాంటి తప్పుడు కేసులు కార్యకర్తల మీద, వ్యతిరేక పార్టీల మీద ఈ రాష్ట్రంలో జరగలేదు. బీజేపీ చెప్పే పరిస్థితి లేదంటారా? ఇప్పుడు అన్నీ అవే జరుగుతున్నాయి కదా ఈ రాష్ట్రం. అందుకే ఇనుముతో చేరిన అగ్ని కూడా సమ్మిడి దెబ్బలు తప్పవు. ఓకే. కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి మాట. నేను బీజేపీ అగ్రనాయకత్వానికి అదే నేను తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి మాటలన్నీ అమలు చేయట్లేదు సార్. వాళ్ళన్నీ చేస్తున్న అకృత్యాలు, అక్రమాల వల్ల బీజేపీకి చెడ్డ పేరు కొంత ఆపాదించబడుతుంది. అంత గొప్ప పార్టీ, అంత పెద్ద పార్టీ, అంత పెద్ద నాయకత్వం ఉండి కూడా ఇవి జరుగుతున్నాయా? ఒక హెడ్ మాస్టర్ లా ఉన్నారు కదా మోదీజీ. వారు ఇలాంటి స్టూడెంట్స్ కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరి వారు చేస్తే బాగుండు కదా అని ప్రజలు ఆశిస్తున్నారు. బీజేపీ మీద ఎవరికి ఇక్కడ వ్యతిరేకత లేదు. కేవలం తెలుగుదేశం, జనసేన మీద ఈ వ్యతిరేకత. ఆ వ్యతిరేకత మేము యుద్ధం చేస్తున్నాం. నాకు ప్రజలు కూడా ఎక్కడ బీజేపీ బయటకు వచ్చేస్తుంటారా? మీరు చెప్పిన ఈ స్ట్రాటజీ ప్రకారం మరి బీజేపీ అసలు రావాలండి, రావాలి, బయటకు వచ్చి ఇండిపెండెంట్ చేయాలండి. మీకు ఒక విషయం తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో 20% ఏ పార్టీకి నచ్చని వాళ్ళు ఉన్నారు. అంటే తెలుగుదేశం, వైసీపీ నచ్చిన శాతం 20%. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఈ క్యాలిక్యులేషన్స్ చాలా గట్టిగా చెప్పారు. వారు క్యాలిక్యులేటెడ్ గా చెప్పారు. ఆ స్టేట్మెంట్ వింటే మీకు అర్థమవుతుంది. 20% దాటున్నారు. మరొక 15-16% మనం యాడ్ చేసుకోగలిగితే గవర్నమెంట్ ఫామ్ చేసేది. ఈ రోజు తమిళనాడులో జరిగింది అదే. డిఎంకే, ఏడిఎంకే 60 సంవత్సరాలు అయిపోయింది. ఒక చిన్న కుర్రాడు సినిమాల నుంచి వచ్చి 10 సంవత్సరాలు కష్టపడ్డాడు, తిరిగినందుకు ఆయన ముఖ్యమంత్రి అఖండ మెజార్టీతో అయిపోయింది. ఈ రోజు అదే పరిస్థితి ఆంధ్రాలో కూడా ఉంది. బీజేపీకి అవకాశం ఉంది సింగిల్ గా. బీజేపీ సింగిల్ గా వస్తుందండి, ఏ రోజుకైనా వస్తుంది. ఈ రోజు రాకపోతే మరి వాళ్ళకి తెలియని రాజకీయాలు 2 స్థానాల నుంచి ఈ రోజు 21 రాష్ట్రాలకు ఎదిగారు కదా. బీజేపీకి తెలియనివి కాదు. బీజేపీ ఎత్తుగడలో ఉంటాయి, బీజేపీ ఆలోచనలో ఉంటుంది. నెక్స్ట్ 10 years లో ఏపీని టోటల్ క్యాప్చర్ చేయడానికి ఆల్రెడీ జరుగుతాయి. పెద్ద వాళ్ళకి ముంబై, మహారాష్ట్రలో శివసేనకే దిక్కులేదు, నితీష్ భారద్వాజ్ బీహార్లో దిక్కులేదు, వెస్ట్ బెంగాల్లో దిక్కులేదు, మమతా బెనర్జీ ఎలా అంటే దీదీపానికి ఖతం అయిపోయింది. పెద్ద రాష్ట్రాలే కొట్టి పడేసినారు. ఈరోజు తెలంగాణలో కూడా ఎత్తుకుంటూ వస్తున్నారు. అదే అవుతుంది. ఇదే పరిస్థితి ఆంధ్రాలో కూడా వస్తుంది. ఆంధ్రాలో కూడా సరిగ్గా తీసుకోకపోతే, నిర్ణయాలు కరెక్ట్ గా వెళ్ళకపోతే, సరైన ప్రయోగాలు ఒక పద్ధతిలో ప్లాంట్ ఇప్పుడు జిల్లాలో నష్టం జరుగుతుందండి. వైసీపీలో నేను చెప్తున్నానండి, ఇది వినిపించుకోలేదు అనుకోండి, నష్టం జరిగిపోద్ది. నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉండొచ్చు, కానీ నష్టం జరిగిపోద్ది అంటున్నాను. అభిమానాలు వేరు, వ్యవహారాలు వేరు. ఈ నష్టం జరిగిపోతే ప్రతి జిల్లాలో ఇలాగే నష్టం జరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ టైం మళ్ళీ గెలవాలి, గెలిచి తీరాలి జగన్మోహన్ రెడ్డి గారు. గెలవకపోతే అప్పుడు ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత వచ్చి థర్డ్ ఆల్టర్నేషన్ కోసం చూసే సందర్భాలు వచ్చేస్తాయి. అదే బీజేపీకి అడ్వాంటేజ్. ఫ్యూచర్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఎంత క్రిస్టల్ క్లియర్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే గెలిచిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏ మాటలు అయితే ఇచ్చారో అది అమలు చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది, లేకపోతే చరిత్రహీనులు అయిపోతారు. అలాగే
మేము మంచి చేశాము అయినా ప్రజలు మాకు ఓడించారు అని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో చాలా గట్టిగా దీన్ని ఎత్తుకుని వెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేకపోతే, అవ్వాలి అవుతారు కూడా, ఒకవేళ అవ్వలేకపోతే మళ్ళీ దెన్ వాట్? పబ్లిక్ విల్ వెయిట్ ఫర్ ద థర్డ్ ఆల్టర్నేషన్. ఆటోమేటిక్ గా 5 years నెక్స్ట్ 10 years కి ఉధృత స్థాయిలో బీజేపీ వచ్చేసే పరిస్థితి. దేశంలో థర్డ్ ఆల్టర్నేషన్ కింద బీజేపీయే కనబడుతుంది అందరికి. ఏ రాష్ట్రంలో చూసుకున్నా అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా అయిపోయాయి కదా, సమాధి అయిపోయి. ఇంకా ఆంధ్ర ఎంత? ఆంధ్ర తిరగబడితే నమ్మారా మరో 30-40 సంవత్సరాలు నమ్మేస్తారు. ఆంధ్ర సైకాలజీ. సో వాళ్ళు చూస్తున్నారు, ఆంధ్ర ప్రజలు కూడా చూస్తున్నారు. చెప్పలేదు. దువ్వాడ శ్రీనివాస్ గారు, అండ్ మీరు ఎప్పుడు ఫైర్ బ్రాండ్, మీ మాటలు ఎప్పుడు వింటుంటాం. మీకు మీ సబ్జెక్ట్ పరంగా ఏదైనా విషయం మాట్లాడతారు. అంటే ఒక 10 నిమిషాలు మాధురి గారిని మాట్లాడించకుండా ఉంటే ఆమె చూపులో నాకు భయం వేస్తున్నాయి. అంటే ఫైర్ బ్రాండ్ అంటే దువ్వాడ శ్రీనివాస్, ఇప్పుడు ఫైర్ బ్రాండ్ అంటే మాధురి. ఏంటి మీకు కూడా 60 ఏళ్ళు ఆల్మోస్ట్ అయిపోతున్నవి. మీరు ఏమైనా సలహాదారుడిగా ఉండి మాధురి గారిని ఏమైనా రాజకీయ రంగ ప్రవేశం చేసే పరిస్థితి ఉంది? ఈ మధ్యకాలంలో మన కొత్తూరు పోలీస్ స్టేషన్ జరిగిన సంఘటన తర్వాత పెద్ద పెద్ద నాయకులతో పోలుస్తున్నారు. కొంతమంది ఇందిరాగాంధీ అంటున్నారు, లేకపోతే మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో రేణుకా చౌదరి. ఫైర్ బ్రాండ్ అంటే రేణుకా చౌదరి. రేణుకా చౌదరితో కూడా పోలుస్తున్నారు. ఇప్పుడు ఆమె కూడా ఉన్నారు, ఆమెతో కూడా మాధురిని పోలుస్తున్న పరిస్థితి ఉంది. రాజకీయంగా ఏమైనా ప్లాన్ చేసే పరిస్థితి ఉంది? ఈ తలరాత బాగుంది అనుకోండి, అంటే తలరాత మీరే రాయాలి కదా, రాజకీయంగా అరంగేయడం ఏమైనా ఉంటుందా దానికి? ఇప్పుడు ఏ ధైర్యం, వ్యక్తిని ఫస్ట్ వ్యక్తిని నమ్ముకోవాలంటే నీ గుండెల్లో నీ మీద నమ్మకం ఉండాలి. అప్పుడు మనం చేసేది ఏంటి? ప్రజలే నడిపించేస్తారు. నిన్న నేను లోపల ఉన్నాను, నేనేం చెప్పానంటే లోపలికి వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్ లో సైలెంట్ గా ఉంటుంది, అలా కూర్చో. మీరు చెప్పింది ఎప్పుడు మాధురి గారు వింటారండి. ఎందుకంటే మేము కూడా అప్పుడు బయట మీడియా పరంగా కవరేజ్ కోసం వెళ్ళాము, అక్కడ పరిస్థితిని చూసాము, మాకు కూడా అనిపించింది. మాధురి గారు ఏమంటారు? మేము ఎన్నో ఉద్యమాలు చేసాం, కానీ 10 గంటల పాటు ఆర్గ్యుమెంట్ అనేది, ఆ పోరాటం అనేది సస్టైన్ చేసింది. 10 గంటలు నిలబెట్టింది తీరు అద్భుతం. ఏ ఆడది కూడా చేయలేదు. మీరే అటెన్షన్ అంతా మాధురి మీద వెళ్ళిపోయింది. ఏ మహిళ కూడా చేయలేదు. ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ భార్యలు ఇంత గట్టిగా చేయలేదు, రారు, ఫ్యామిలీస్ కూడా ఇంత గట్టిగా రాలేదు. కానీ తను నేను ఉన్నంతసేపు కూడా ఒక్క నిమిషం వృధా చేయకుండా ఒక యుద్ధమే చేసింది. అంటే ఏముంది ఇక్కడ? ఆటోమేటిక్ గా ప్రజలు ఇలాంటి యుద్ధాలని సహకరిస్తారు. ఆమెపై కూడా కేసులు నమోదయ్యేవని కేసులు ఖాతరు చేయలేదు. ఎప్పుడు నాకు జైలుకి పంపిస్తే బాగున్నట్టు. అవునా? అంటే కేసులు అంటే ఇక పొలిటీషియన్ అయిపోయినట్టే. అదృష్టం కొన్ని భగవంతుడు, నేనెంత ఇదో క్రాక్ అంటే అంత దీనిగా ఉంటాను, అంతకు డబుల్ 2 నాకు ఒక ధైర్యం వచ్చింది. నేను లోపల ఉంటే తన యుద్ధం చేయగలను, తన లోపల ఉంటే నేను యుద్ధం చేయగలను. ఏంటి మాధురి గారు ఏమంటారు మీరు? ఈ రాజకీయ అంటే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా కుల రాజకీయాలు, కూటమి 2 ఏళ్ల పాలనపై కూడా విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నవి. జిల్లాకు సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ పార్టీ పెద్దగా పోరాటం చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు మహిళలకు సంబంధించి 33% బిల్లు కూడా ఆమోదానికి రెడీగా ఉంది. ఒక మహిళగా మీరు కూడా దగ్గర నుంచి చూస్తున్నారు ఈ సమస్యలు. ఇంకా ఫ్యామిలీ పరంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఈరోజు ఒక బిజినెస్ ఉమెన్గా కూడా ఎదుగుతున్న పరిస్థితుల్లో ఈ పాలిటిక్స్లోనికి రావాలనుకుంటున్నారా, లేకపోతే ఏంటి, ఏమంటారు ఈ పాలిటిక్స్ సంబంధించి? మీరు రావాలనుకుంటాం. ఆల్రెడీ మా ఆయన రాజకీయాలు ఉన్నారు కాబట్టి మేము ఉన్నట్టే. ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారు గత 40 ఏళ్ళుగా పాలిటిక్స్ చేస్తున్నారు. మీకు పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ మీరు కాదు, మీరు బేసిక్ గా చూసుకుంటే. కానీ ఇప్పుడు బిజినెస్ ఇప్పుడున్న వ్యవహారాలు మన స్టేషన్ దగ్గర సంబంధించి సుమారు 8 గంటలు బయట నిరీక్షణ, ఆ చెమటలో ఎండలో గట్రా మీరు ఉండే పరిస్థితిగా చూస్తే బాగా అనిపిస్తుంది పాలిటిక్స్. లేదు, ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు ఏవని చూస్తే ఖచ్చితంగా రాజకీయాల్లోనే ఉండాలనిపిస్తుంది. ఖచ్చితంగా ఫైట్ చేయాలని అనిపిస్తుంది. వీళ్ళ అక్రమాలు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయి ఇదే పోలీస్ స్టేషన్ లో, టెక్కల్ పోలీస్ స్టేషన్ లో నా మీద ట్రోల్స్ చేశారు చాలా మంది, వీడియోస్ చండాలంగా చేశారు. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాను. కనీసం యాక్షన్ తీసుకున్నారా? ఈ చెత్తనా కొడుకులు ఒక్కడైనా ఎవడి మీదనే కేసు పెట్టాడా? ఒక ఆడపల్లె మీద ఎంత వరస్ట్ గా సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టారే, పెడితే నేను కేసు పెట్టాను. ఎవడి మీద యాక్షన్ తీసుకుని ఎవడి మీద ఎఫ్ఐఆర్ పెట్టారు? ఎవడో ఒక లఫూట్ గాడేమో ఎవడో కేసు పెట్టి ఒక ఎమ్మెల్సీని తీసుకెళ్లి మీరు పెట్టేస్తారా? ఇంత దౌర్భాగ్యమా? ఇంత నీచమైన రాజకీయమా?
అప్పుడు ఏం చేశారని తీసుకెళ్లారు చెప్పండి. మరి మేము పెట్టిన కేసుల మీద యాక్షన్ ఎంతవరకు తీసుకున్నారు, ఎంతవరకు టెక్కల్సి ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ చేశాడు? ప్రజాస్వామ్యంలో ఉన్నారు, మీకు అది హక్కు. మీరు పెట్టిన కేసు సంబంధించి మరి నేను ఎవిడెన్స్ సహా ఇచ్చాను కదా. అడిగారా మీరు ఎందుకు కేసు తీసుకోవట్లేదు అంతే. వాళ్ళ ఇష్టం రాజ్యం అయిపోయిందండి, వాళ్ళ ఇష్టం. పోలీసులు ఏమో రాజకీయ నాయకులు తొత్తులు అయిపోయారు. వాళ్ళు ఏం చెప్తే వీళ్ళకి డాన్స్ ఆడటం, వాళ్ళు బూట్ పాలసీలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తున్నారు. ఎవరిని తీసుకొచ్చి అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తున్నారు, ఎవరిని తీసుకొచ్చి కొట్టమంటే కొడుతున్నారు, చంపేయమంటే మొన్న ఎవరిని చంపేసి ఇంతవరకు అడ్రస్ దాఖలా లేవు, చంపేస్తున్నారు. వాళ్ళ ఇష్టం అయిపోయింది, అడిగేవాడు లేదు. ప్రజలందరూ కూడా రోడ్లు ఎక్కాలి, అడగాలి, క్వశ్చన్ చేయాలి. ఇలాగ ఊరుకుంటే ఈ రోజు మా ఇంటికి రావచ్చు, ఈ రోజు ఇంకొక రోజు ఇంకొకరి ఇంటికి రావచ్చు, రేపు పొద్దున మీ ఇంటికే రావచ్చు. ఖచ్చితంగా మీరందరూ ధైర్యంగా ఉండి సపోర్ట్ చేసి ఇలాంటి అరాచకమైన ప్రభుత్వాన్ని, ఇలాంటి దౌర్భాగ్యమైన దుస్థితిని మనకు రాకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకొని సీఎం చేసుకోవాలని కోరుతున్నాను. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హోమ్ మినిస్టర్ కూడా ఒక మహిళగానే ఉంది. ఏంటి, నేను హోమ్ మినిస్టర్ అనిత గారు చూస్తాను, అనిత గారి పేజ్ లో ఎన్ని కామెంట్లు పెడుతున్నారు, ఎంత నీచంగా పెడుతున్నారు. అసలు లేడీస్ కి అసలు సరిగ్గా అసలు ఈ సొసైటీలో వాళ్ళే కాపాడుకోలేకపోతే మా మహిళలు ఏం కాపాడతారు? ఇప్పుడు వాళ్ళ పార్టీలో మీరు అన్నట్టు హోమ్ మినిస్టర్ అనిత మీద పెడుతున్న కామెంట్లనే అసలు పట్టించుకోవట్లేదు. అంటే ఒక అణగారిన వర్గానికి చెందిన మహిళ కాబట్టి మీరు కనీసం ఆవిడ సపోర్ట్ చేయట్లేదు, ఆవిడని కాపాడట్లేదు. హోమ్ మినిస్టర్ అనిత గారు మీరు సపోర్ట్ చేస్తున్నారా? మనం చేస్తున్నట్టే మరి. ఎందుకంటే అంటే ఏదో ఒక డమ్మీ క్యాండిడేట్ ని పెట్టాలి కాబట్టి మీరు అంటని పెట్టారు హోమ్ మినిస్టర్ గా. పెట్టి ఆమె మీద ఇన్ని చేస్తున్నా, ఎంతమంది కామెంట్లు చేస్తున్నా, ఇన్ని సోషల్ మీడియాలో హెరాస్మెంట్ చేస్తున్నారు, పచ్చి బూతులు తిడుతున్నారు ఆమె పేజ్ లో. నేను ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను, ఆమెకే ఇన్ని హోమ్ మినిస్టర్ అయ్యిండి ఒక డిపార్ట్మెంట్ ని పోలీస్ డిపార్ట్మెంట్ అండర్ లో ఉంచుకుని ఆమెకే ఇన్ని కామెంట్లు పెడితే ఆఫ్టర్ ఆల్ మేము ఎంత అనిపిస్తుంటది ఒక్కొక్కసారి. అంతే కదా, హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్న స్త్రీ మీదే ఇన్ని కామెంట్స్ పెడుతుంటే మీరు ప్రభుత్వం మీరు ఆమెకే సపోర్ట్ చేయకపోతే ఇంక మాలాంటి మహిళలు మీరేం సపోర్ట్ చేస్తారు, మేమేం చేస్తారు? ఇక్కడ కూడా కుల వివక్ష. ఆవిడ మీద వచ్చిన కామెంట్స్ ఆవిడ ట్యాకిల్ చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ మీద వచ్చిన కామెంట్ మాత్రం ఆవిడ ఇప్పుడు ట్యాకిల్ చేశారు. ఇప్పుడు ఆవిడ శాఖే కదా, హోమ్ శాఖ. అవును, ట్యాకిల్ చేశారు. కానీ ఆ పవన్ కళ్యాణ్ ఏమంటాడు, నేనే హోమ్ మినిస్టర్ అయితే అంటాడు. ఎందుకు ఆ హోమ్ మినిస్టర్ మీద పిచ్చో ఆయనకు అర్థం కావట్లేదు. నాకు ఆ శాఖ వచ్చి ఉంటే అంటాడు, శాఖ వస్తే నేను చేస్తాను, నా చేతిలో కత్తి ఉంటే కొట్టేస్తాను, కత్తి ఉంటే ఈరోజు శనివారం కాకపోతే చంపేస్తాను, ఇలాంటి సొల్లు మాటలు పవన్ కళ్యాణ్. ఆయన పవన్ కళ్యాణ్ గారు కరెంట్ శాఖ ఇచ్చారు, ఏ పని పట్ల డిప్యూటీ సీఎం, ఒక డిప్యూటీ సీఎం డొబ్బా శాఖ. అది ఏ శాఖ లేదు, ఏ శాఖకి సంబంధించినోడు కాదన్నమాట. రాజ్యాంగబద్ధమైన పదవే కాదు. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగ హోదా, మినిస్టర్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది హోదా కాదు. ఒక సంతృప్తికరమైన ఒక ఫోటో, ఆఫీస్ లో ఫోటో, హెలికాప్టర్, జ్ఞానావేదన. అతనుకున్న హోదా చాలు ఫైట్ చేయాలంటే. కానీ నేను మంత్రి అయితే చేస్తాను, నేను హోమ్ మినిస్టర్ అయితే చేస్తానంటే ఆవిడ చేయలేదనా, ఆవిడ వాళ్ళ కారట్లేదనా? నాకు ఒకసారి ఆశ్చర్యం ఉండేది, గొంతు చించుకొని అరిసేవాడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు. నేను అది చేసేస్తా, ఇది చేస్తా, ఆ కేసాలు ఇప్పుడు అసలు ఎక్కడున్నాడు కనిపించట్లేదు, ఎదిగితే కనపడాలి. ఎందుకంటే వస్తున్నారు కదా, పంచాయతీ రాజు సంబంధించి అవార్డ్స్ కూడా తెస్తున్నారు. అదే అవార్డులే తెస్తున్నారు. డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు. ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరిగింది చెప్పండి? ఏంటి డెవలప్మెంట్ ఏంటి తెలుసా? ఎడ్యుకేషన్ బాగుండాలి, హెల్త్ బాగుండాలి. హెల్త్ లో ఆరోగ్య దీంట్లో ఏంటంటే దాని మొత్తం చాలా మంది డిసీజులు తీసేస్తారు కదా ఆరోగ్యశ్రీలో, చాలా మంది తీసేస్తారు, చాలా మంది సఫర్ అవుతున్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అండ్ అగ్రికల్చర్కి వచ్చేసరికి ఎవరికి విత్తనాలు లేవు, ఎరువులు లేవు, సరిగ్గా ఏవి లేవు, సబ్సిడీ లేవు. ఇస్తున్నాము అని చెప్తున్నా కదా. వాళ్ళు చెప్పడం కాదండి, ప్రజలు చెప్పాలి, రైతులు చెప్పాలి. మేము ప్రజల మాటలు విని మేము చెప్తున్నాం, ఎవరో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మేము చెప్పట్లే. చాలా నీచంగా ఉంది. వాళ్ళు ఎంతసేపు డబ్బులు ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది 5 years తర్వాత మరి మేము రాము, మా పని సరే అని తెలుసుకొని డబ్బులు సంపాదించడం ధ్యేయంగా ఒక్కొక్కడు కోట్లు సంపాదించుకుంటున్నాడు. ఇంకేమో ప్రతీకార చర్యలు అనమాట. ఎవరి మీద అరెస్ట్ చేయాలి, ఎవరి మీద కేసులు కట్టాలి, ఎవరిగో సాటిస్ఫై చేయాలి అని చెప్పి ఆ పని చేస్తున్నారు తప్ప డెవలప్మెంట్ అనేది సున్నా. చిన్నప్పటి నుంచి ఏదో నేను లోకేష్ గారు మాధురి గారు చిన్నప్పటి నుంచి ఇంతనే వాయిస్ మీద. నేను చిన్నప్పటి నుంచి ఇంత వాయిస్ అండి, ఎవరేమనుకున్నా నాకు అనవసరం, ఐ డోంట్ కేర్. ఇది నా జీవితం, నా ఇష్టం, మళ్ళీ పుడతామా ఏంటి, అంతే కదా. ఇది లోకేష్ గారు ఏదో పెద్ద చేస్తారు అనుకున్నాను కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అక్రమ అరెస్టులు, అనవసరంగా చెత్త రాజకీయాలని చేస్తున్నారు. అనవసరంగా ఒక మంచి ఒక స్థానానికి వెళ్లాల్సిన వాళ్ళు కోరిండి వాళ్ళే కోల్పోతున్నారు. ఇవన్నీ ఎందువల్ల జరుగుతుంది అంటే అదే చెప్తున్నాం కదా, వాళ్ళకి అర్థమైపోయింది మళ్ళీ మేము రాము అని. సో ఈ 5 సంవత్సరాల్లో డబ్బులు సంపాదించుకోవాలి, వాళ్ళు ఈగో సాటిస్ఫై చేసుకోవాలి, అక్రమ అరెస్టులు చేయాలి, అందరినీ సాధించాలనే ఆలోచన పెట్టుకున్నారు. ఎందుకంటే మరి తర్వాత ఆఫ్టర్ ఇంకో 2 years తర్వాత మరి కూటమి ప్రభుత్వం అనేది మనకు అనిపించింది. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తారు. ఏంటి శ్రీనివాస్ గారు
మాదిరి గారు ముందు వైసీపీ వెనక వైసీపీ అంత బలంగా చెప్తున్నారు. ఏంటి నాకు జగన్మోహన్ రెడ్డి గతంలో ఏంటి కూడా మీకు విషయం చెప్పనా, నేను ఇప్పుడే కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాకు రాజశేఖర రెడ్డి ఆ ట్రావెలింగ్ ఆ ఏజ్ మాకు కాదు, మాకు తెలియదు. మేము జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం మీదే శ్రీని గారు పిలిస్తే మీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతోనే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం లేదా పార్టీలు ఉన్నాం అన్నీ అనవసరం. మీకు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, మీకు బోర్డు అప్పులు ఉంటాయి, అలాగే దేవుడు ఇవ్వట్లేదు స్వామిని ప్రార్థించడం మానేస్తారేంటి? అలాగే మాకు బోర్డు కష్టాలు ఉన్నా, ఏమున్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మేము జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తాం. అది దైవం లాగా మేము భావించినప్పుడు అక్కడ ఏ ఉన్నా లేకపోయినా మా దైవం జగన్మోహన్ రెడ్డి గారి. వ్యాపారం అంత బాగుందండి, సూపర్ గా ఉంది. అందరి దయ వల్ల హైదరాబాద్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మన July 4th విశాఖపట్నంలో జగదాంబ జంక్షన్ లో గ్రాండ్ గా మళ్ళీ వర్క్లా సేల్స్ వైజాగ్ లో కూడా లాంచ్ చేస్తున్నాం. హ్యాపీగా ఉంది. చూడు వైజాగ్ అంటున్నారు, ఆంధ్రప్రదేశ్, మళ్ళీ ఖర్చు సాధింపు రాజకీయాలు ఏమైనా ఉంటాయేమో మీ వ్యాపారాన్ని. ఒక్కొక్కడికి ఇసలు చుక్కలే. ఎవడు రాజకీయ బిజినెస్ ఆల్రెడీ మైండ్స్ పోగొట్టారు, వ్యాపారం ఆపేశారు. అది అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఇంకొక లెక్క. ఇప్పుడు లెక్క ఏంటి? ఇప్పుడు నా లెక్క. ఏం చేస్తారండి? అప్పుడు చూపిస్తాను. జనరల్ ముందు అనుకుంటాం కదా, వాళ్ళు వచ్చినప్పుడు కదా మేము చెప్పాలి సమాధానం. అది టచ్ చేసి చూడమనండి. శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మొన్న ఏదైతే కాపు కులకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశం తర్వాత ఏదైతే విజయవాడలో జరిగిన సాయికృష్ణ మర్డర్కి సంబంధించి కూడా ఒక క్లమ్జీ ఉంటుంది, జనాల్లో కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా మీరు చెప్పేటట్లు హోంమంత్రి అనితను కూడా విడిచిపెట్టే పరిస్థితి లేదు. అసలు ఏ విధంగా చూడొచ్చు? ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ ఈ విధంగా లేదు. ఎంత దారుణమైన జనసేనలోనే అరవసరిదులు ఉన్నాడు. ఆ వేరే వచ్చి రోడ్లెక్కి ఏడ్చి దారుణంగా పాప అంత చేస్తే ఆయన సస్పెండ్ చేసింది లేదు. తిరిగి వాడొచ్చి ప్రెస్ మీట్ పెట్టడాలు, సిగ్గు చేయటం, నవ్వు పవన్ కళ్యాణ్ గారు అరవసరిదురు ఎమ్మెల్యే, కోడూరు ఎమ్మెల్యే. ఆమె వచ్చి ఆడు వీడియోస్ కూడా విపరీతంగా పవన్ కళ్యాణ్ తిట్టున్నాడు, చంద్రబాబు నాయుడు తిట్టున్నాడు. ఆ వాయిస్ మెసేజ్లు, వీడియో కాల్స్ అన్ని చంద్రబాబు నాయుడు ఘోరంగా తిట్టారు. అయినా సరే మీరు ఎమ్మెల్యేగానే ఉంచుతారు మీ తీరు, ఎందుకంటే మీరు దానికి సమాధానం చెప్తున్నారు. వైసీపీలో డోర్ డెలివరీ చేసిన వాళ్ళని కూడా పార్టీలో సస్పెండ్ చేశారే, జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేశారే. ఎమ్మెల్సీ సస్పెన్షన్ లోనే ఉన్నారు. ఇవన్నీ కాకం కబుర్లు అండి, సస్పెన్షన్ లోనే ఉన్నారు. వచ్చినప్పుడు కలుస్తారండి. ఇప్పుడు మీరు మీ ఎవడో ఒకడు మీ కెమెరామెన్ తప్పు చేశాడు, మీరు వన్ తీసేశారు, ఆడొచ్చి మిమ్మల్ని కలుస్తాడు. దాన్నే మీరు చూపిస్తే అదంతా అవ్వదు కదా. సస్పెన్షన్ లోనే ఉన్నారు అతను. మళ్ళీ క్లీన్ చిట్ తో వస్తే మళ్ళీ పార్టీలో తీసుకుంటారు. ఇంతవరకు ప్రూవ్ కాలేదు కదా, అది ప్రూవ్ అయిందా? ప్రూవ్ అవ్వలేదు కదా అతనే చంపారని. పొలిటీషియన్స్ ఉండవలసిన బేసిక్స్ క్వాలిఫికేషన్ అయితే మీకు ఉందండి మాధవి గారు. ఎందుకంటే ఆ వాయిస్ శ్రీనివాస్ గారు మీ వాయిస్ ను కూడా డామినేట్ చేసి, మా ఆయన డామినేట్ చేసే వాయిస్ కాదు, మా ఆయన డామినేట్ చేసేవాడు 2 రాష్ట్రాల్లోనే లేడు. మీరు ఉన్నారు కదా. శ్రీనివాస్ గారు చెప్పండి, సబ్జెక్ట్ లోకి వెళ్దాం. అసలు ఏంటి ఇప్పుడు రాజకీయ పరిస్థితులను ఏ విధంగా చూడవచ్చు? మాధవి గారికి అవకాశం ఇస్తే మరి ఇంకా మీ డైలాగ్ ఏదో రఫా లాగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు డైలాగులు వేసిన పరిస్థితి. రాజకీయ పరిస్థితులు అంటే ఈ రోజు వరకు ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టలేదు. 2 సంవత్సరాలుగా కూడా కక్షాధిప చర్యల మీద ఉన్నది. వాళ్ళే అనుకుందాం, ప్రతిసారి మాట్లాడితే మేము 4,000 పెన్షన్ ఇస్తాం అంటున్నాం. తర్వాత ఏం చేశారు చెప్పండి? 4,000 పెన్షన్ అని అన్నారు కరెక్ట్గా, 3,000 4,000 చేశారు. కొత్త పెన్షన్ ఒక్కటైనా ఇచ్చారా? ఒక్కటంటే ఒకటి రాష్ట్రంలో. ఒక్క ఇల్లు ఇచ్చారా? అసలు హౌసింగ్ స్కీమ్ అన్నదంటూ ఒకటి ఉందా? ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇదొక మోసం. ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తాము. ఒక్క మహిళకైనా ఇవ్వటం ప్రారంభించారా? లేదు. నిరుద్యోగులు సుమారు వాళ్ళు 30 లక్షల మంది ఎత్తుకుంటున్నారు. ఆ నిరుద్యోగులకి 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగులు ఇస్తాము. అది ఇచ్చారా? అది లేదు. రైతు భరోసా కూడా విధానంలో ఇస్తున్నారా? ఇప్పుడు నాట్లు వేసే ప్రారంభం, ఈ సమయానికల్లా రైతు భరోసా ఇచ్చేసారు. కానీ రైతు భరోసా కేంద్రం వస్తుంది, రాష్ట్రం రావట్లేదు. ఒకసారి రాష్ట్రం వస్తుంది, కేంద్రం రావట్లేదు. అసలు పూర్తిగా అందట్లేదు. ఇప్పటి వరకు విత్తనాలు సరిగ్గా అందలేదు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఆరోగ్యశ్రీకి వచ్చేటప్పటికి 3,224 రోగాలకి జగన్మోహన్ రెడ్డి గారు పడితే ఈరోజు 1,800 రోగాలకు తగ్గించేసినారు. ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అంటే మీరు బయటకు వెళ్ళిపోండి అంటున్నారు పేషెంట్లకి. ఈరోజు 6 సీపోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఆయన కాలంలో ఒక స్థాయికి తీసుకొచ్చేసారు. శ్రీకాకుళం మూలపేట పోర్టుతో సహా, మూలపేట పోర్టు ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి, శంకుస్థాపన దగ్గర నుంచి అంతా నేనే దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల వరకు అన్ని చేసాం. ఈరోజు అది పూర్తయిపోవలసింది, అది పూర్తి కాలేదు. రామీపట్నం అంతే, అన్ని పోర్టులు నిద్రపోతున్నాయి.
ఎయిర్పోర్ట్లు ఈ రోజు వరకు అసలు ఎయిర్పోర్ట్ అయితే భోగాపురం ఎప్పుడో పూర్తవ్వాలి, అవును. దాని మీద దృష్టి పెట్టింది. జిల్లా ఎంపీ మంత్రిగా ఉన్నారు కదా. ఉన్నారు కూడా. అసలు ఈ రెండేళ్ళు ఏం చేశారు ఒక మాట చెప్పండి. కేవలం కక్ష సాధింపులు, గొడవలు, కుల రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం కుల రాజకీయం చేశారు? కుల రాజకీయం చేస్తే గ్యారంటీగా గెలిచింటారు. వాళ్ళు కుల రాజకీయం చేశారు. ఆయన ఎప్పుడు అలా ఆలోచించాల. బీసీలకు తీసుకొచ్చి అగ్రభాగాన్ని కూర్చోబెట్టుకున్నారు. బీసీలు తీసుకెళ్లి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఎస్సీలు తీసుకొచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పక్కన కూర్చోబెట్టారు. ఎస్టీలు తీసుకొచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పక్కన కూర్చోబెట్టారు. ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండేవారు. ఎవరు? ఓసీలు కాదు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. ఇది ఆ తీరు అలా నడిచింది. 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు ఆయన. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లలో 11 వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు వస్తే, 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కరోనాతో పోతే, ఆ మిగిలిన 2 ఏళ్లలో 15 మెడికల్ కాలేజీలు తెచ్చి 5 కాలేజీలు ప్రారంభిస్తే, మిగతా కాలేజీలు ఎందుకు ప్రారంభించలేదు? ఇంకా తిరిగి వాటిని ప్రైవేటైజేషన్ చూద్దాన్ని చేయడానికి చూస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ని రోజు రోజుకి నరికేసి, ఆ స్టీల్ ప్లాంట్ అదే దానికదే పేలిపోయేటట్టు, దానికదే బ్లాస్ట్ అయిపోయేటట్టు, అది విధ్వంసంలోకి క్రియేట్ చేయడానికి ఒక ఎత్తుగడ జరుగుతుంది. మొన్న జరిగిన ప్రమాదం కూడా అది నేచురల్ కాదు, అది ప్లాంట్ అంటే యాక్సిడెంటల్ కాదు, అది కావాలని జరిగింది. ఐరన్ ఓర్ మైనింగ్ నాలెడ్జ్ అంటే వాళ్ళకి తెలుస్తుంది. ఐరన్ ఓర్ తీసుకొచ్చి 1800 డిగ్రీస్ లో మరిగిస్తారు. దానిలోనూ అల్యూమినియం, ఇల్మనేట్ ఇలాంటివి కలుపుతారు. కలిపిన తర్వాత దానికి హార్డ్ సాలిడ్ ఇది వస్తుంది. బంగారానికి ఎలాగైతే మనం కాపర్ కలిపితే 24 క్యారెట్ 22 క్యారెట్ హార్డ్ ఆభరణం కింద మారుతుందో, ఐరన్ లో కూడా ఇది చేయాల్సిన ప్రాసెస్ ఉంది. దీనిలో తుక్కు నాసిరకమైనది కలిపారు. కలపడం వల్ల ఆ మరుగుతున్న 1800 డిగ్రీస్ లో ఉన్నటువంటి మరుగుతుంది ఒకసారి బ్లాస్ట్ పైకి వచ్చి పడిపోయింది. అమాయకులు అక్కడ కాలిపి చనిపోయారు. ఇది తెలియదు అనుకుంటున్నారా? తెలిసి కావాలనే చేశారు. అంటే స్టీల్ ప్లాంట్ ఇట్ సెల్ఫ్ దానికి తానే మూతేసేసుకున్నట్టు, తలపేసేసుకున్నట్టు చేసేసారు. అనుభవజ్ఞులందరినీ తీసిపడేశారు. అనుభవం లేని వాళ్ళని, ఎంప్లాయీస్ ని చాలా తక్కువ మందిని పెట్టుకొని ఎక్కువ పని చేయించి, ప్రమాదకరమైన పనులు నాలాంటి స్కిల్ లేనటువంటి వాళ్ళతో చేయించి స్టీల్ ప్లాంట్ పని చేస్తున్నారు. ఆ పక్కనే కొంత దూరంలో మరో స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నారు అదానికి. వాళ్ళకి మాత్రం మైన్ ఇస్తున్నారు, 15 సంవత్సరాలు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు, అప్పులు ఇప్పిస్తున్నారు. వాళ్ళ మీద ఉన్న ప్రేమ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుడు హక్కు కింద భావిస్తాం. ఇక్కడే కదా ఆంధ్రుడు, తెలంగాణ, విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడు కూడా దానికి హక్కుగా భావిస్తాం. ఈరోజు మా హక్కును తీసేస్తున్నారు. అంత సర్వనాశనం అయిపోతుంది. రాను ప్రభుత్వం గురించి మాట్లాడేటట్టు ఏం మాట్లాడతాం, ఏం చేశారని మాట్లాడతాం, ఏం మంచి పని చేశారు. ఇదిగో ఇక్కడ డిఎస్సిలో ఎన్ని అవకతవకలు, ఎన్ని మోసాలు. ప్రతి ఒక్క జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేస్తా ఉన్నారు. ఏది ఉద్యోగం? ఎవరికి ఇచ్చారు చెప్పండి? సాఫ్ట్వేర్ గూగుల్ వచ్చేస్తే గూగుల్లో ఎవరికి వస్తాయి అనుకుంటున్నారు? గూగుల్లో ఎంతమందికి వస్తాయి అనుకుంటారు? మహా అయితే 500, 1000 మంది. దానివల్ల వేల కొలది ఉద్యోగాలు వచ్చి, అందులో ఇప్పుడు ఏ టెక్నాలజీ రావడం వల్ల ఇంకా అసలు అవకాశాలు ఉండవు. నిరుద్యోగ యువత ఆంధ్రప్రదేశ్లో చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మేము పని చేసుకుంటాం, 10,000 రూపాయలు. నేను మొన్న ఒక దాబా దగ్గర నేను చూశాను రాయలసీమలో. 74 సంవత్సరాలు వృద్ధుడు నెలకి 2,000 రూపాయల జీతంకి పనిచేస్తున్నాడు. 2,000 అండి లిటరల్లీ. మేము ఇస్తున్నామండి, సుమారు 100 మందికి జీతాలు ఇస్తున్నామండి. మా మినిమం జీతమే 15,000 అండి. 15,000 నుంచి 40,000-50,000 వరకు కూడా ఇస్తున్నామండి. మా బిజినెస్ లో కానీ అన్ని రకాలుగా సంపాదించి మేమే అలా జీతాలు ఇస్తుంటే, మరి ఒక 75 సంవత్సరాల వృద్ధుడు 2,000 రూపాయలకి పనిచేస్తున్నాడు. ఎందుకు పనిచేస్తున్నావు? 2,000 నీకు దేనికి పనికి వస్తుందంటే, ఇక్కడ పెన్షన్లు లేవు, ఎవరు మాకు పట్టించుకోవట్లేదు, కొత్త స్కీమ్స్ లేవు, నేను ఆఖరికి 2,000 3 పూట్ల భోజనం దొరుకుతుందని వచ్చి ఇక్కడ కాపలా కాస్తున్నాను బాబు. ఎంతకి ఎండి వానలు తడిచి ఆ రోడ్డు మీద వెళ్ళిపోయే పాసెంజర్స్ కి హోటల్కి రండి అని పిలవడానికి నెలకి 2,000 ఇస్తున్నారు. ఇది పరిస్థితి అండి. ఇంత ఘోరమైన పరిస్థితులు అనిపిస్తున్నాను ఈ రాష్ట్రంలో. ఏం పేదవాడికి మేలు జరుగుతుంది? అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయి మరొక సంవత్సరం 2 సంవత్సరాలు ఇంకా తీవ్రమైన నష్టం జరుగుతుంది. వాటి మీద దృష్టి పెట్టాలంట. అంతేగాని దుబాడ సైన్యం ఎంతసేపు కూర్చోబెట్టారు? 10 గంటలైందా, ఈ రాత్రి ఉంచండి అంటాడు వ్యవసాయ శాఖ మంత్రి. ఆ కుక్క రాత్రి ఉంచండి, రేపు ఉంచండి. వీడికి చట్టం తెలియదు కదా. ఉంచు, తెలుస్తుంది.
తెలుస్తుంది, నీకు దమ్ము ఉంటే ఉంచాలి కదా, వచ్చే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామంటే చట్టం మీ ఒక్కరికే కాదు మాకు ఉంది. చట్టం అందరికీ రాశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మీకెన్ని హక్కులు ఉంటాయో మాకన్నీ హక్కులు ఉంటాయి. మీ హక్కులు మీరు వాడితే మా హక్కులు మేము వాడాల్సి వస్తుంది. కబడ్దారు తెలియజేస్తున్నాను, ప్రభుత్వం టోటల్ ఫెయిల్. అందుకే బీజేపీ నాయకత్వం దీని మీద దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను. ఈ కూలిపోతున్నటువంటి ప్రభుత్వం, అపఖ్యాత అవుతున్నటువంటి ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం కాకుండా కొరడా పెత్తనం చేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. ఫైనల్ గా దువ్వాడ శ్రీనివాస్ గారు, మీపై నమోదైన కేసులు, మాధురిపై కూడా కేసులు నమోదయ్యేమైనా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు అధికార పార్టీ మీరు అన్నట్లు ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా రానున్న రోజుల్లో ఎలా ఎదుర్కొని రాజకీయంగా నిలదొక్కుంటారు? ఒక 2 ముక్కల్లో మీరు మాధురి గారు చెప్తే ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. మాకు మేము నమ్ముకున్నాం ముక్కుసూటిగా, మా దారి మాకు స్ట్రైట్ గా కనబడుతుంది. నేను ఒక అభిప్రాయం చెప్పాను మాధురికి, నేను ఇలా వెళ్తానని. నీ దారే నా దారి, నువ్వు గోతులో పెడితే గోతులోనే, బయట ఉంటే బయట, ఎలా ఉంటే అలాగే. తను కూడా అదే దారిలో నడుచుకుంటూ పోతున్నాం. ఇద్దరం పోతున్నాం. ఇద్దరం పోయేది కూడా మా దారి రహదారి, ప్రజాదారి. మాధురి గారు ప్రజలతోనే పోతాం. అంతే సార్ చెప్పినట్టు, ఇదేదో మా కోసం కాదు కదా ఇవన్నీ. ప్రజల కోసం మా కోసం అంటే మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం, డబ్బులు చక్కగా ఉన్నాయి, హాయిగా 3 పూట్ల తిని పడుకున్నా, మాకు ఎవరు అడిగిన వాళ్ళు లేరు. కానీ ఇవన్నీ మాయం చేసింది ప్రజల కోసమే. చేయటం వల్ల నెలకు 2 లక్షలు 3 లక్షలు ప్రజలకు పంపిణీ చేస్తాం. ఈ ప్రజా సమస్యలపై పోరాటం ఇంకా ఉధృతం చేసే పరిస్థితి ఇంకా ఉధృతం. ఖచ్చితంగా. ఇంకా తీవ్ర మాధురి గారు కూడా రంగంలో దిగారు, యాక్షన్ లో దిగారు. ఇంకా ఉద్ధృతం చేస్తాం, ఇంకా గట్టిగా తిరుగుతాం. ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రతి ఊరు వెళ్తాం, గట్టిగా చేస్తాం. ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? సినిమాలో ఒక పక్క నుంచి వెళ్తున్న పరిస్థితి, వ్యాపారం, ఇవన్నీ ఎలా? వ్యాపార రంగం, సినిమా రంగం, రాజకీయ రంగం అన్నీ చేస్తాం. ఏది వదలం. చెప్తున్నాం కదా, మళ్ళీ పుట్టాం. ఈసారి కలెక్టర్, వచ్చే జన్మలో యాక్టర్, ఆ తర్వాత జన్మలో ఈ జన్మను అన్ని చేస్తారులేండి మీరు. పుట్టింది పోయింది ఈ జన్మే. ఈ జన్మలోనే అన్ని చేసుకుంటాం సరదాగా. బ్రతుకున్నంత కాలం చేద్దాం. అయిపోయింది అనుకోండి, పోతాం పైకి. అంతే. ఉన్నంతలో కొంత మంచి. శ్రీనివాసుడు పేరు తగ్గొట్టి 2 భార్యలు అన్ని చేస్తారు ఈ జన్మలో. అది కూడా భగవంతుడి నిర్ణయం. ఓకే, నా వెంకన్న స్వామి ఇచ్చిన ఆదేశం అలా జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ మాధురి గారు.